ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని సన్నిధిలోకి వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసు ప్రభు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుంటే పక్కన వాళ్ళకి ఒకసారి వందనాలు చెప్పండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. పురుషులైతే అన్న అనండి, స్త్రీలైతే అక్క అనండి. పోయిన నెలలో పోయిన వారం నీ పక్కన కూర్చున్న వాళ్ళు ఉన్నారో లేదో చూసుకోండి. నీ పక్కన కూర్చున్న వారు పోయిన వారంలో లేకపోతే ఒకవేళ వేరే చోట కూర్చున్నా పర్వాలేదు, రాకపోతే వాళ్ళకి ఫోన్ చేసి అక్క ఈ వారం దేవుని మందిరానికి రాలేదేందండి అని అడగండి. వారు ఏం చెప్తారంటే, కొంతమంది చెప్తారు, అక్క నేను కొంచెం లేటుగా వచ్చాను, వెనకమాన కూర్చున్నాను అన్నారనుకోండి, సారీ అక్క ఏమనుకోబాక అని చెప్పచ్చు. ఓకే. అంతేకాకుండా కొంతమంది ఏం చెబుతారంటే ఏయో సాకులు చెప్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది చెప్పారు, ఈరోజు ఉదయాన్నే 7 గంటలకి లింగంగుంటపాలెంలో ఆరాధన స్టార్ట్ అయింది, 8:40కి ముగిచ్చేసాం. నేను పైన ప్రార్థన చేసుకొని కిందకు వచ్చిన తర్వాత 7 గంటలకి పొలంలో పనిచేయటానికి స్త్రీలు అడ్డంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడికి? పొలం పనికి 7 గంటలకి. ఎంత ఆసక్తి అండి! దయచేసి గమనించండి. పొలము పని మీద ఆపేక్ష ఉంచినట్లు యేసయ్య పొలము పనిలో, యేసయ్య తోటలో, ఆ తోటలో ఉన్న చెట్లుకి నువ్వు నీరు పోస్తే, ఆ తోటలో ఉన్న చెట్లుకి నీరు అంటే వాక్యం. చెట్టు ఎదగాలంటే నీరు కావాలి, చెట్టు ఎదగాలంటే బలం కావాలి. చెట్టు ఎదిగినప్పుడు చూసినప్పుడు మనం చూస్తానికి చాలా బాగుంటుంది. కాస్త ఎదిగిన తర్వాత సంతోషిస్తాం. మా పాస్టర్ గారు ఒక మాట అనేది, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నా పిల్లలు ఎప్పుడు నా అంత పెరుగుతారో అనేది వాస్తవం. ఇప్పుడు ఆమె కన్నా ఎత్తు పెరిగారు. అర్థమైందా? ఎదుగుతారంటే ఎదిగారు. ఎదిగారా లేదా? అంతే. యేసయ్య తోటలో మనందరం ఒక చెట్లు, మంచి చెట్టు ఉంచుతాడు, పనికిరాని చెట్టు తీసేస్తాడు. ఇంకంతే. చెట్టు మంచి చెట్టు, చెట్టుకు నీరు పోయాలి, చెట్టుకు బలం వేయాలి, ఆ చెట్టుని కాస్త చూసినప్పుడు బాగుండాలి. ఒకవేళ చెట్టుకి వచ్చిన ఆకు ఏదైనా ఎండిపోతుందంటే దానికి ఏదో ఒకటి మళ్ళీ బలం వేయాలి, మందు వేయాలి. ఆ తర్వాత చెట్టు పెరిగిన తర్వాత పూత పూసిద్ది. పూత పూసినప్పుడు అమ్మయ్య పెంచినందుకు చెట్టు ఎదిగింది, పూత పూసింది అనుకుంటాం. ఆ తర్వాత చెట్టు కాయలు కాసిద్ది. అమ్మయ్య చెట్టు వేసినందుకు కాయలు కాసింది. పిందెలు పడ్డప్పుడు చూస్తాం, ఇటు దగ్గరికి వెళ్ళి బాగుంది, థ్యాంక్ యూ. ఆ తర్వాత చెట్టు ఇంకా ఈ కాయలు, ఈ పిందెలు చూడండి, ఇది చూస్తే చిన్న చిన్నగా ఉన్నాయి. ఆ తర్వాత ఇది చూస్తే చూడండి, ఇది కాయలు అనుకోండి, ఇది చూసినట్లు ఎంత బాగుంది కాయ. చూస్తానికి బాగుండాలి. నీవు దేవుని దృష్టిలో బాగుండాలంటే ఆత్మీయమైన అలంకరణ ధరించుకొని ఉండాలి, ఆధ్యాత్మికమైన అలంకరణ ధరించుకొని ఉండాలి. ఆత్మీయమైన అలంకరణ అంటే అర్థం ఏంటంటే, సాక్షాత్తు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, 1000 మంది కూర్చున్నారు ఆయన ముందు. మొట్టమొదటి మాట ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. హలో, ఇటు చూడండి, కొంచెం చాలా జాగ్రత్తగానండి.
పరలోక రాజ్యం వెళ్ళాలనుకున్న వాళ్ళు వినండి, నరకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు వినొద్దు. అది కూడా వినండి, బతికున్నాం కనుక వినటం మంచిది. ఈరోజు ప్రభు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. నేను ప్రకటన గ్రంథం గురించి ఎప్పుడు చెప్పలేదు. గత సండే ఈవినింగ్, మార్నింగ్ గోగులపాడు వెళ్ళి వాక్యం చెప్పి ఈవినింగ్ నేను వస్తూ ఉంటే నర్సాపేట దాకా వచ్చినప్పుడు అమ్మగారు ఫోన్ చేశారు, ఎక్కడ దాకా వచ్చారని. మేము వచ్చాము, వస్తున్నామన్నా. అయితే అట్నుంచి అట్టే ఎంగళాయపాలెం వెళ్ళమని. ఎంగళాయపాలెంలో మన వాళ్ళందరూ వచ్చి పాటలు పాడుతున్నారు. అక్కడ చెప్పిన మాట ఏంటంటే, ప్రకటన గ్రంథాన్ని గురించి చెప్పన్నారు. ఆ రోజు నాకు హృదయం అంతా దుఃఖము, వేదన, బాధ. ఏనాడు నేను ప్రకటన గ్రంథం గురించి నేను తక్కువగా చెప్పేవాడిని, కానీ ఆ రోజు ఎందుకో ప్రకటన గ్రంథంలోంచి తీసి చూపించారు. పరలోక రాజ్యంలో ఎవరుంటారు, నరకంలో ఎవరుంటారని క్లియర్ చేసి పడేశారు. మరొకటి ఏంటంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, నరకానికి వెళ్ళాలంటే పరలోకం భూమి పైన ఉంది, భూమి కిందేమో పాతాళం ఉంది. భూమి కింద పాతాళం ఉంది. ఇంతకీ పాతాళంలో ఎవరున్నారు? దేవదూతలు పాపం చేస్తే దేవదూతలను కూడా దేవుడు వదిలిపెట్టలా, వారిని పాతాళంలో బంధించి అట్టుపెట్టాడు. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి. మనసు ఏడే ఉంచండి, మీ తలల పైకెత్తండి. మనసు ఇక్కడే ఉంచండి, మీ హృదయాలు ఇక్కడే ఉంచండి. మనసు ఏడే ఉండాలి, మీ హృదయం ఏడే ఉండాలి, మీ తలంపులు కూడా ఇక్కడే ఉండాలి. మీ చెవు కూడా ఇక్కడే ఉండాలి. ఎంత బాగా చెప్పారు. ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినాలి. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హతలు ఉండాలి. నరకానికి వెళ్తానికి అర్హతలు ఏం అవసరంలా. నరకానికి వెళ్ళేవాళ్ళు నరకానికి వెళ్తారు, కానీ ఇక్కడ కూర్చొని బాల్కనీలో కూర్చున్న వాళ్ళు, కింద కూర్చున్న వాళ్ళు, లైవ్లో వింటున్న వారందరూ కూడా ఎంతో ప్రయాస అన్నీ మానేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఆదివారం దేవుణ్ణి కనపరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికి. దేవుణ్ణి మీరు ప్రేమించారు కనుక మీరు అందరూ వచ్చారు. ఇంతకీ మనం ఏం చేస్తున్నామంటే, అన్నీ బాగా చేస్తున్నాం, కానీ ఒక్క విషయం కాడ తొలగిపోతున్నారు. ఎన్ని గంటలకి ప్రార్థన అమ్మా? 9 గంటలకి. ఇప్పుడు ఎంత అయింది? 10:40 ఎప్పటికీ వస్తూనే ఉన్నారు. అంటే 1:40 సేపు ట్రైను స్టేషన్లో ఆపాల. గుంటూరు స్టేషన్లో ఆదరణకర్త లేట్గా ఏమంటారు వాళ్ళని? లేట్ తర్వాత మరి చెప్పండి. థ్యాంక్ యూ. లేట్ కమర్స్. హలో బ్రో, కాస్త మాటలు అందించు. ఇంగ్లీష్ చదువుకున్నావు నువ్వు, నాకు కాస్త. బ్రో అంటే నాకు కూడా తెలియలే. బ్రదర్ భలే నేర్పాడు తమ్ముడు నాకు. ఇదే ఫస్ట్ టైం. ఆ రోజు కారులో మేము వెళ్తా, హలో బ్రో బ్రదర్ అన్నారు. బ్రో అంటే బ్రదర్ అనేది తెలియలా, అంతేనా? బ్రో అంటే ఏందో ఈ భాషలో పిలుస్తున్నాడు, కొత్త భాష ఇది, తమిళనాడు భాష, కర్ణాటక భాష అనుకున్నా. నాకు తెలియదు, ఏం చేస్తాం? కొన్ని తెలిసి పక్కన చదువుకున్న వాళ్ళు ఉంటే కొన్ని నేర్చుకుంటాం. స్తోత్రం కలుగును గాక. రైట్, వినాలి మీరు, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాలు, ఎందుకంటే దేవుని మాటలు వినాలి. ఇప్పుడు ఇంతకీ కొంచెం మనసు ఇక్కడే పెట్టండి, ఎటు పెట్టబాకండి ఈరోజు. ఎందుకంటే మనందరం కలిసి కాసేపు మాట్లాడుకుంటాం. దేవుని మాటలు ఇక్కడ మాట్లాడేది లోక సంబంధమైన మాటలు కాదు, పరిశుద్ధాత్మ
ప్రేరేపణ ద్వారా మాట్లాడే మాటలు, దేవుడు హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా మీ సన్నిధికి వచ్చిన ఆ శ్రేష్టమైన వాక్కు మనం విందాం. వినటం కోసం వచ్చాం. వినటం వల్ల ఏం కలిగిద్ది? విశ్వాసం రోజు రోజుకు పెరిగిపోయింది. పోయిన నెల ప్రభు వల్ల ఆల్ నైట్ ప్రేయర్లో ఒక ప్రార్థన చేసాం. ఏమని ప్రార్థన చేసాం? సాయంకాలం 7 గంటలకి జ్వరం వస్తుంది ఒక అబ్బాయికి. సాయంకాలం 7 గంటలకి వాంతులు అవుతున్నాయి. 3వది బ్లడ్ పడుతుంది. ఇక్కడుండి ప్రార్థన చేస్తే తెనాలి హాస్పిటల్లో ఉన్నోడికి ఏం జరిగింది? అంతే. అంటే బైబిల్ ప్రకారమే వాక్యం చూపిస్తాను మీకు. మత్తయి సువార్తలో 18 అధ్యాయము 18వ వచనంలో చూడండి ఏమని రాయబడిందో. భూమి మీద మీరు వేటిని బంధితురో, అంతేనండి, ఆ వాక్యం అండర్లైన్ చేసుకోవాలా. భూమి మీద మీరు ఏటిని బంధిస్తారో అంతే. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే అక్కడ అద్భుతం జరుగునుగాక. ఆమేనను. ఇప్పుడు ఒక అబ్బాయి, బొడ్డోడు, చిన్న పిల్లోడు చనిపోయేటట్టున్నాడు ఇప్పుడు హాస్పిటల్లో. అన్కండిషన్. రాత్రి 12 గంటలకి ఇక్కడికి వచ్చారు. నేను గుంటూరులో అక్కడ లింగంటపాలెంలో ఉన్నాను. ప్రస్తుతం హాస్పిటల్లో లేదు అని చెప్పారు డాక్టర్ గారు. మరి మనందరం కలిసి ప్రేమతో, ఐక్యతతో దేవుని దృష్టికి తగ్గించుకొని చిన్న ప్రార్థన చేద్దామా బిడ్డ కోసకు. హాస్పిటల్ సీరియస్ కండిషన్, బతకడని చెప్పారు. ఓకే, నేను ఒక మాట చెప్పాను. నా అన్న, నా తమ్ముడు చనిపోయారు, నేను కూడా చనిపోయేటట్టుంటే మా అమ్మ ఒక్క తీర్మానం చేసుకుంది. ఈ ఒక్క మగ పిల్లోడిని బతికిస్తే, నువ్వు నిజంగా దేవుడు అయితే, రక్షకుడు అయితే, పాపాలు క్షమించే దేవుడు అయితే, నేను హార్ట్ఫుల్గా నిన్ను విశ్వాసం ఉంచుతానయ్యా. ఇక నాకు దేవుళ్ళు అనబడేవారు ఎవ్వరు లేరు, నీవే నాకు, ఇక మరొక వ్యక్తి నాకు లేరని నిర్ణయం తీసుకుంది, నిబంధన చేసింది, ప్రమాణం చేసింది. ఈ ఒక్కడే నీకు ఇస్తానంది నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయము ఈ రోజుకి మా అమ్మ మారల. ఈ రోజుకి అదే 50 దగ్గర 2 ఇయర్స్ బ్యాక్, అంటే 52 సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయం ఈ రోజుకి మారల. ఎన్ని సంవత్సరాలండి? 52 ఇయర్స్. బ్రతికిన ప్రభువే, చచ్చిపోయినా ప్రభువే. బాధ వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖమే వచ్చినా నువ్వే, ఇక ఎవరు లేరు నాకు నిర్ణయం తీసుకుంది. మా నాన్న తలకాయ పగలగొట్టాడు, అయినా దేవుడే. గొలుసు లాక్కున్నాడు, అయినా దేవుడే. యేసు ప్రభువే, ఇక నాకు ఎవరు లేరు. చుట్టాలు, స్నేహితులు, ఫ్రెండ్స్ మా అమ్మను నిందించారు. సాక్షాత్తు యేసు ప్రభుల వారు చెప్పారు, నా నిమిత్తము జనులు మిమ్మలను నిందిస్తారు, జాగ్రత్త, కేర్ఫుల్. నన్ను నమ్ముకున్నావు గనుక నిన్ను నిందిస్తారు, ఆ నింద నువ్వు భరాయించాలి. నిందలు భరాయించింది, నిందలు భరాయించింది. నోట్లో నుంచి వచ్చే మాటల ద్వారా భరాయించింది. నీవే 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 నీవే, ఎన్ని సంవత్సరాలైనా నీవే. అన్యజనుల మధ్య ఒక స్త్రీ ప్రభువులో నిలబడటం అంటే సామాన్యం అనుకున్నారా?
భర్త ద్వారా సమస్య, పిల్లల ద్వారా సమస్య, బంధువుల ద్వారా సమస్య, బజార్ల వాళ్ళ ద్వారా సమస్య, పక్కింటి వాళ్ళ ద్వారా సమస్య, ఎన్ని రకాలైన రాళ్ళు. రాళ్ళు అంటే అర్థం ఆత్మీయంగా మాటలు చంపేస్తారు. ఎన్ని రాళ్ళు వేసినా నా యేసయ్య రాయి తగలకుండా ఎత్తి పట్టుకున్నాడు. బైబిల్లో 91వ కీర్తన చదువుకోండి. 91ఏనా? రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటాడంతే. మిమ్మల్ని మీ పిల్లలను నా దేవుడు ఎవరి నోటి మాట ద్వారా బాధ లేకుండా మిమ్మల్ని నా దేవుడు మీకు తోడుగా ఉండి ఎత్తి పట్టుకొని నడిపించునుగాక. ఇదే మాట. సేవకుడు దైవజనుడు బలిపేట మీద ఉండి ఒక మాట మాట్లాడుతున్నాడంటే సాక్షాత్తు నా దేవుడు మాట్లాడాడని ఆ మాట నువ్వు తీసుకోవాలి. తీసేసుకో హృదయంలో. నన్ను నా పిల్లల్ని కాపాడుతాడు. ఇక అంతే. వాస్తవం ఇది. ఇప్పటికీ బైబిల్ చదివిద్ది, ఇప్పటికీ పుస్తకాలు చదివిద్ది, ఇప్పటికీ ప్రార్థన చేసిద్ది. ఓ పక్కన 20 ఇరిగిపోయింది, షుగర్, బేబీ ట్రబుల్స్ ఎన్ని వచ్చిన వెనకమాల ఇంతలావు గడ్డ ఉంది, ఈపు మీద ఇంతలావు గడ్డ. ఏ గడ్డుండా యేసయ్యే. రెండో మాటలే, బ్రతుకుట క్రీస్తు, అంతే. సావైతే రెండో మాట రాకూడదు, మర్చికే. బతికిన 4 రోజులైనా 4 గంటలైనా 4 నిమిషాలైనా రహస్యంగా బతికి సావాలా దేవుళ్ళో. సంగప వెలపట వారి ఎడల మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. సంగప వెలపట వారి ఎడల సాక్ష్యం ఏది మనకి? ఎంతమంది అయితే నిందించారో, ఎంతమంది అయితే అవమానపరిచారో, ఎంతమంది అయితే రాళ్ళేశారో, అవమానపరిచిన వారికి, రాళ్ళు వేసిన వారికి ఆ తల్లిగారి కొడుకు బాప్తిసం ఇచ్చాడు. చప్పట్ల కొట్టు ప్రభుకి. బతికే ఉండారు వాళ్ళు. ఇప్పుడు చచ్చిపోల్లా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే చెప్పాలి కదా, మీరు వినాలి కదా. ఇది దేవుడు చేసిన కార్యం. మనుషులు చేసింది కాదు, స్నేహితులు చేసింది కాదు, బంధువులు చేసింది కాదు. ఆయనలో స్థిరముగా నిలిచి ఉండాలి. ఇసుక మీద కట్టబడే ఇల్లు వేరు, బండ మీద కట్టబడే ఇల్లు. ఇసుక మీద కట్టే ఇల్లు గాలి వచ్చునో వరద వచ్చునో లేచి వెళ్ళిపోయింది. బండ మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది? స్థిరముగా కదల్చబడదు. బండ అంటే క్రీస్తు అనే బండ, క్రీస్తు అనే సంఘం. ఆ దేవుని సంఘంలో ఒక స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు. ఇక్కడ ఉన్నారా మీరు? అక్క పాట రాశారు. ఆ పాట పుస్తకం తీయము ఒకసారి. ఏం రాశారు చూడండి ఆ పాట. చూడండి ఆ పాట మామూలుగా కాదు. బండలాంటి ఏదో పుస్తకం ఆ పాట తీసుకురాడు. ఆ పాటలో ఉన్న అర్థం పాట పాడటం కాదండి కావాల్సిందే. పాటలో ఉన్న భావాన్ని తిండి తింటే ఆస్వాదిస్తా తింటారు కొంతమంది. తిండిని ఎంత ఆస్వాదిస్తా తింటావో దానికన్నా 2 అంతలుగా శ్రేష్టమైన వాక్యాన్ని ఆస్వాదించాలి. ఆస్వాదించడం అంటే ప్రభువులో కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఏమనుకున్నారండి? ప్రభువులో కూర్చొని అర్థమైనా బండలాంటి నన్ను నీవు చేయి ఎడవక. బండ
బండ. ఏం చేస్తాడు బండని? క్రీస్తు అనే బండపై నన్ను బండలాంటి నన్ను విడిచిపెట్టలా. అర్థమైందా? మొదటి ప్రేమ చివరిదాకా ఎలా ఉండాలంట? ఎరా మాధవ్, పెళ్ళి అవ్వకముందు ఎలా ఉందో ప్రేమ, పెళ్ళి అయినాక అదే ఉండాలా. పెళ్ళి అయ్యేటప్పుడు ఎలా ఉందో ప్రేమ భార్యతో, 2 పిల్లలు పుట్టినా కూడా అదే ఉండాలా. 2 పిల్లలు పుట్టినాక ఉంటుంది, డాడీ బిస్కెట్స్, డాడీ చాక్లెట్స్, డాడీ బర్త్డే కేక్, డాడీ డ్రెస్. ఏరా ఇల్లు కట్టి చూడు. ఓకే, ఏ ప్రేమ ఉండాలరా? ఆహా, ఏ ప్రేమ అంట? మొదటి ప్రేమ చివరిదాకా. ఏమీ లేనప్పుడు మాత్రం అసలు యమావాటస్ భార్య, అన్నదమ్ములు, స్నేహితులు, ఫ్రెండ్స్, బంధువులంతా భలే స్నేహంగా ప్రేమగా ఉంటారు. అన్నీ వచ్చిన తర్వాత హలో బ్రో, బ్రదర్, బ్రో ఏమంటారు కొన్ని, నీతో నాకు పనేలే. ఇప్పుడు నాకు కారు వచ్చింది, నాకు బిల్డింగులు వచ్చినాయి, ఉద్యోగం వచ్చింది, ఏసైకి నువ్వు దూరంగా వెళ్తే జరిగేది ఏమిలే. అర్థమైందా? సాయంకాలం జ్వరం, సాయంకాలం వాంతులు, కింద నుంచి బ్లడ్ అయిపోయా. ఆదరణ కొడుకు కూడా పెట్టాల్సి వచ్చింది. ఏమిలే, ఓ నా బిల్డింగు, నా కారు, నా పొలాలు, ఇల్లు. ఏంది నీ పొలాలు? దేవుడు చెప్పాడు. ఇటు చూడు, దేవుడు చెప్పే మాటలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ పేపర్ చూడండి, పేపర్ చూడండి. ఇది భూమి, ఇది భూమి. ఈ భూమి మీద మనం ఉన్నాం. ప్రభు ఏం చెప్పాడు? ఆకాశం నా సింహాసనం చెప్పాడు. సింహాసనం మీద ఆయన ఉన్నాడు. ఓకే, ఇప్పుడు భూమి నా పాదపీఠం అన్నాడు. ఇప్పుడు మనం ఎవరు పాదాల దగ్గర ఉన్నాం? ఓకే, రైట్. మంచిగా మిమ్మల్ని దేవుడు మెచ్చుకుంటున్నాడు. యేసయ్య పాదాల దగ్గర మీరు ఉన్నారు, అంతేనా? భూమి అడుగు భాగంగానే ఉంది, పాతాళం ఉంది. పాతాళంలో ఎవరున్నారు ప్రస్తుతం? దేవదూతలు పాపం చేస్తే నెట్టివేయబడ్డారు. ఇప్పుడు వాళ్ళు బంధించబడ్డారు. మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ పాతాళంలో ఉన్న వాళ్ళకన్నా మనం మంచివాళ్ళం అంట. దేవుడు చెప్పాడు మాట. అయితే ఈ భూమి అంట దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? వినండి బాగా. ఈ భూమి, ఆకాశం, భూమి మీద ఉండ బిల్డింగ్స్, సముద్రం, కొండలు, గుట్టలు, పొలాలు, చెట్లు. ఇటు చూడండి ఎలా నేను దీన్ని మడుస్తున్నాను. చూడండి బాగా. ఫినిష్. ఇది చుట్టినట్టు చుట్టేస్తున్నాడు. క్లోజ్ చేసి పడేస్తాను. కొత్త ఆకాశాన్ని, కొత్త భూమి సృష్టిస్తా. అక్కడ ఉంటారు నా ప్రజలు. మరి దీన్ని క్లోజ్ చేసే దానికోసం ఎందుకు మనం పరిగెత్తాలి? ఎందుకు పరిగెత్తాలి? ప్రభు చెప్పిన వాక్యం మీకు గుర్తుందా? గుర్తుంటే దేవుని సన్నిధిలో ప్రిఫరెన్స్. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని అన్ని జనులు విచారిస్తారు, చింతపడతారు. అయితే నీవు చింతపడాల్సిన పని లేదు. రాజ్యమును, నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకును మీ పిల్లలకు సమృద్ధిగా కావాలని పరలోకపు తండ్రికి. అంతే. రేపటిని గురించి అంతే. నువ్వు అడక్కముందే నీకు నీ పిల్లోడికి ఏమి కావాలో తెలుసు. మాధవ్ అనేవాడు ఒకసారి, అంకుల్ నా పెళ్లి సంగతి ఏంటన్నాడు. నేనేమన్నా పిల్లల పేరైనా? పెళ్ళిళ్ళ పేరైనా? నేను ప్రార్థన చేస్తాను రా అన్న. అయిపోయా, ప్రార్థన చేసాము, పెళ్ళి అయిపోయింది.
మా డాక్టర్ గారు అన్నాడు, పాపం ఏనాడు నాకు పెళ్లి చేయని అడగల. హల్లెలూయా. అర్థమైందా? డాక్టర్ గారికి ఏమైంది చెప్పరేంది? ప్రార్థన చేశారు. అర్థమైందా? దేవుని చిత్తాన్ని జరగాలంటే, దేవుని చిత్తం ఎలా జరిగిందంటే ప్రార్థన చేస్తే దేవుని చిత్తాన్ని చూపిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇక ప్రార్థన చేస్తే దేవుని చిత్తం చూపిస్తాడు. దేవుని చిత్తం నెరవేర్చండి. స్వశిస్తం నెరవేర్చొద్దు. నో ఛాన్స్. అది ఇష్టమైంది కానే కాదు. ప్రభువా యుద్ధానికి వెళ్ళమంటావా, యుద్ధానికి వద్దంటావా? ప్రార్థన చేసి వెళ్ళేవాడు దావీదు. అడిగాడు, తెలుసా మీకు చాలా విషయాలు. అది ఓకే. ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే దేవుని మాటలు మీరు వినాలని. ఏది ఏమైనా పరిశుద్ధాత్మ దేవుడు మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. తగిన సమయం అందు దేవుడు అన్ని కార్యాలు చేస్తాడు. కాబట్టి దేని గురించి మనం చింతపడాల్సిన పని లేదు. ఈరోజు మనం ప్రభు బల్ల చేయబోతున్నాం. ప్రభు బల్ల చేయబోయేటప్పుడు వాక్యం ఏమని చెప్తుంది చూడండి. వాక్యం ఏమని చెప్తుంది? వాక్యం ఏమని చెప్తుందంటే చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కాబట్టి ప్రతి మనుషుడు ప్రభు శరీరమని వివేశింపక తిని త్రాగువారు. జాగ్రత్త. ప్రభు బల్ల చేసేవాళ్ళు శిక్ష మొదటిది. రెండోది రెండోది బలహీనలైపోతున్నారు. మూడోది రోగులైపోతున్నారు. చాలామంది క్లోజ్ అయిపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే మరణిస్తున్నారు. ప్రభు బల్ల చేయటువంటి సామాన్యమైన విషయం కాదు. ప్రభు బల్ల చేయేస్తే ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ప్రభు బల్లకు దూరంగా ఉండకూడదు. ఏమండి, ప్రభు బల్లకు దూరంగా ఎందుకు ఉండాలి? ప్రభు బల్ల చేయాలా? ప్రభు బల్ల చేయాలంటే యోగ్యులైన వారుగా ఉండాలి, అయోగ్యులుగా ఉండకూడదు. యోగ్యులైన వారెవరు, అయోగ్యులు ఎవరు చెప్తాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఇక ఈరోజు మా వాక్యం ఏంటంటే యోగ్యులైన వారు ఎవరు, అయోగ్యులు ఎవరు? యోగ్యులైన వారిలో ఉన్న లక్షణాలు, వాళ్ళు ప్రభు బల్ల వేయాలా? దేవుని చేత ఆశీర్వదించబడటానికి పిలువబడ్డారండి మీరు. దేవుని చేత దీవించబడటానికి పిలువబడ్డారు మీరు. దేవుని చేత మీ సరిహద్దులు విశాలపరచడానికి పిలువబడ్డారు. దేవుని చేత సరిహద్దులు విశాలపరచబడాలి, అభివృద్ధి చెందాలి. ప్రభువే చెప్పారు, నేను ఎవరిని ముందుగా నిర్ణయించాను వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో నా రక్తంలో కడిగి నీతిమంతులు చేస్తాను, ఎవరిని నీతిమంతులు చేశాను వారిని భూమి మీద అన్య జనులు ఎదుట మహిమపరుచుకుంటాను. సభలు గొట్ట గట్టిగా. దయచేసి గమనించాలి, యోగ్యులైన వారు ఎవరు? దయచేసి ఇప్పుడు యోగ్యులు అనే కాడ బ్రాకెట్లో పెట్టుకొని యోగ్యులు. యోగ్యులు ఎవరు అంటే బైబిల్లో నుంచి మనం మీకు కొంతమందిని నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వారు ఉన్నారు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో
వ్రాయబడిన మన మాటలు చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభులు వారు భూమి మీద తిరుగుతున్న దినాల్లో 7వ అధ్యాయము మీరు 4వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. నేను ఆ విషయాన్ని చెప్పి ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు యేసు ప్రభులు వారు భూమి మీద అండర్లైన్ చేసుకున్నారు కదా, ఇక మీరు తలలు పైకెత్తండి. ఇప్పుడు వినండి. యేసు ప్రభులు వారు భూమి మీద శరీరధారిగా తిరుగుతున్న దినాల్లో మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఎవరు? శతాధిపతి ఉన్నాడు కదా, అర్థమైందా? చూడండి, శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి సావసిద్ధమై ఉండెను. ఓకే, ఈ మాట దేవుడు మళ్ళా ఇప్పుడు జ్ఞాపకాన్ని తీసుకొచ్చాడండి. ఇందాక మనం ప్రార్థన చేద్దాం అనుకున్నాము, మర్చిపోయాము. అమ్మ బాబోయ్, ఎంత డైవర్షన్ చేశాడండి మనల్ని అందరినీ. యేసు నామములో సైతాను గడ ఆత్మను బయటికి వెళ్ళిపోవును గాక. పో బయటికే. అందరు మోకాళ్ళు వేయండి, అందరు మోకాళ్ళు వేయండి. పాపం ఆ చిన్నపిల్ల, ఆ తండ్రి తల్లి ఏడుస్తున్నారండి. ఆ చిన్నపిల్లలు తల్లి, తండ్రి, తాతయ్య, అమ్మమ్మ అందరూ ఏడుస్తున్నారు. ఇప్పుడు చిన్న ప్రార్థన, మీ చేతులు పైకెత్తండి. ఒకసారి పైకెత్తండి. మోకాళ్ళ మీద నిలబడండి. యేసు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. నా శిరస్సు వంచి ప్రార్థన చేస్తున్నాను. నా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీవు చూస్తూ ఉన్న దేవుడు అయ్యా. యెహోవాకి సమస్తము సాధ్యమే. నాయనా, మొదటిగా ఒకవేళ మా ప్రార్థన నీ దగ్గరికి చేరక ఏదైనా ఆయాస్కరం ఉంటే తీసివేయండి, పర్వాలేదు. మేము బతికొండాం గనక అడుగుతున్నాం. మన్ను నిన్ను స్తుతించదు, బ్రతికొండాం మనుషులుగా. నీ ఆత్మ మాలో ఉంచావు. మా హృదయాల్లో నీకు ఆయాస్కరం తీసివేయండి. మొదటి మమ్మల్ని పవిత్రపరచండి. నీకు ఇష్టలుగా బ్రతికేటట్టు చేయి. మా ప్రార్థన నీ సన్నిధి చేరాలి. ఇప్పుడు అయ్యా డాడీ, ఆ చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకోయ్యా. వాళ్ళ డాడీ మమ్మీని జ్ఞాపకం చేసుకో. హాస్పిటల్లో ఉన్నాడు నాయన, మరణ పంచుల్లో ఉన్నాడు. యేసు నామములో ఆ చిన్న బిడ్డలో ఉన్న మరణపు దూత బయటికి వెళ్ళి పో. యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో ఇప్పుడే ఆ బిడ్డలో ఉన్న ప్రతి రోగాలన్నీ బంధిస్తున్నా. ఒకవేళ పితరుల పాపం, తల్లిదండ్రుల పాపం ఉంటే యేసు నామములో కీడు, పాడు, నాశనం, దోషం తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఇప్పుడే యేసు నామములో మరణంలోంచి జీవంలోకి ఆ బిడ్డను దాటించునుగాక. స్వస్థపరిచిన యేసయ్యానికి స్తోత్రం చెప్పండి. ఆయుష్షు పొడిగించిన దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు నామములో నిశ్చయముగా ఆ చిన్న బిడ్డకి ఆరోగ్యపు దాతైన ఆయన గాయంలో ఉన్న శక్తి ఆవరించి స్వస్థత కలుగుజేయునుగాక. యేసు నామములో ఇప్పుడే సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. దేవుని శక్తి ఇప్పుడే ఆ స్థలంలో ఆ బిడ్డను కమ్ముకొనుగాక. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఇక్కడ శతాధిపతి ఉన్నాడు. ఆయనకి ప్రియమైన దాసుడు. అంటే ప్రియమైన దాసుడు అంటే ఎలా ఉంటారు? ప్రియమైన వాళ్ళు అంటే ఎవరు చెప్పండి? ప్రియమైన అంటే ఎవరు? అవునా? ప్రియమైన వాళ్ళు అంటే చాలా ఇష్టలు అని అర్థం. చాలా జాగ్రత్త. ప్రియమైన దాసుడు అంటే అర్థం ఏంటంటే చెప్పిన మాట వినేవాడిని దాసుడు అంటారు. యేసు ప్రభులు వారు శిష్యులతో చెప్పాడు,
వివాహానికి వెళ్ళి అక్కడ నీళ్ళ బాణలు, అక్కడ బాణలు ఉండి వాటి నిండా నీళ్ళతో నింపన్నాడు. అంతేనా? వెళ్ళి నీళ్ళతో నింపారు, వాళ్ళ డ్యూటీ అయిపోయింది. వెళ్ళమనంగానే వెళ్ళారా, వెళ్ళలేదా? ఇప్పుడు ప్రియులేక ఆయనకి, అవునా కాదా? ప్రియమైన దాసుడు. ఓకే, ఒక ఇంటి కాడికి వెళ్ళి గాడిద నొప్ప తీసుకురమ్మన్నాడు. వాళ్ళు ఇస్తారో వాళ్ళు ఎవరు అన్నారా? వెళ్ళిపోయారు. ఒకవేళ ఏదైనా అది అడిగితే ప్రభువునకి కావలసి ఉన్నది అన్నాడు, అంతే. ఇప్పుతుంటే వచ్చారు. ఎందుకు ఊరుకుంటారు? మామూలా? ప్రభువునకి కావలసి ఉన్నది అనగానే తీసుకెళ్ళండి. ప్రభువునకు కావలసిన వాస్తవం. అట్లాగా ఈయన యేసు ప్రభు సువార్త చెప్పే రోజుల్లో ఒక ప్రాంతంలో ప్రజలు ఒక ఊళ్ళో కాస్త పక్కన మంచి ఆరాధన చేసుకోవడానికి ఒక సమాజ మందిరాన్ని కట్టించాడండి. కట్టించిన తర్వాత దేవుణ్ణి ఆరాధించుకుంటున్నారు ఊళ్ళో వాళ్ళంతా. పలానా ఆయన కట్టించాడని పేరు చెప్తారు, అంతే కదా? అవునా కాదా? ఆయన పేరు చెప్పుకుంటారు, ఎవరి పేరు అని చెప్పుకుంటారా? ఏం మాట్లాడరు? ఆయన పేరు చెప్పుకుంటారు. మొకమాటం ఏమన్నా దాంట్లో? పలానా ఊరిలో స్థలం ఎవరిచ్చారు ఇదంటే, ఎవరిచ్చారంటే యేసన్న గారికి సైకిల్ వేసుకొని ఊళ్ళు గ్రామాలు తిరుగుతూ ఉంటే ఆయన ప్రయాసం చూసి, ఆయన కష్టాన్ని చూసి ఒక బ్రదర్ అన్నారంట, అయ్యా వారంట్ల దాటంగానే ఊరు బయట నా స్థలం ఉంది, దేవుని పరిచర్య కోసం ఇస్తాను, తీసుకో అన్నాడు. అంతే. ఇప్పుడు ఆ స్థలం ఇచ్చిందంటే ఎవరిచ్చింది? వాళ్ళు మర్చిపోయారా? ఏం మాట్లాడరు? ఇచ్చిన అయిందే. అది దేవుని దృష్టిలో ఉంటుంది లెక్క. ఇక్కడ ప్రియమైన దాసులు ఆ ప్రాంతంలో అది చేస్తే దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయ్యా, మా కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు ఈ వ్యక్తి, చనిపోయేటట్టున్నాడని కబురు పంపించారు. అయితే యేసు అక్కడ చూడండి 4వ వచనంలో, వారు యేసు వద్దకు వచ్చి నీ వలన మేలు పొందుటకు, రాసుకోండి, ఇందాక చెప్పాను, యోగ్యుడు ఎవరయ్యా అంటే దేవుని ప్రజల్ని ఆరాధించుకోవడానికి సమాజ మందిరాన్ని కట్టించారు వాళ్ళు. ఆ మందిరం కట్టించిన వ్యక్తి చచ్చిపోయే స్థితిలో ఉంటే సంఘమంతా, ప్రజలందరూ, సమాజం అంతా వెళ్ళి సాక్షాత్తు యేసు ప్రభుకి చెప్పారు, చచ్చిపోయేటట్టున్నాడయ్యా, అయ్యా మేము ఆరాధించుకోవడానికి మందిరం లేకపోతే మందిరం కట్టించాడయ్యా. ఆ ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఎనీ టైం ఫాలో అన్నాడా, బ్యాక్ అన్నాడా, నో అన్నాడా? చూడండి, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని. అది బ్రతిమిలాడుకోవాలండి. మనం కూడా బ్రతిమిలాడాలి ప్రభు దగ్గర. సమాజం అంతా చూసారా? బ్రతిమిలాడారా లేకపోతే బ్రతిమిలాడలేదా? అయ్యా రిక్వెస్ట్ తగ్గించుకొని బ్రతిమిలాడారు. అప్పుడు వెంటనే కావున, అంతే. యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన వారి ఇంటి వద్దకు వచ్చినప్పుడు శతాధిపతి శ్రమ పుచ్చుకొనవద్దు, ఏంటంట,
అంతటోడిని కూడా కాదు, ఎంత బాగా తగ్గించుకుంటున్నాడు చూడండి. ఇప్పుడు చూడండి, నువ్వు ఒక్క మాట చెబితే చాలయ్యా, ఇప్పుడు నా దాసుడు అంతేనండి. నువ్వు మాట చెబితే చాలు, అక్కడ జరిగిద్ది. ఇక్కడ మాట చెబుతా ఉంటే ఏం జరగాలి? అక్కడ యోగ్యుడు. చూడండి అద్భుతంగా. నా చేతి కింద చూడండి, పంపెను. యేసు ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి అతను వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీలలోనైనను, హలో, ఇశ్రాయేలీలోకి అసలు ఈయనకుండా విశ్వాసం ఇశ్రాయేలీలు కూడా నేను చూడలేదని నేను మీతో చెప్తున్నాను. అంటే యేసునందు ఎంత విశ్వాసం అండి! ఇశ్రాయేలీల్లో కూడా ఇంత విశ్వాసం చూడలేదయ్యా బాబు, ఈ వ్యక్తిలో ఇంత విశ్వాసమా? నేను వస్తే మాట చెప్తే చాలు, అంత విశ్వాసం ఆయన మీద. ఈరోజు కూడా నీ విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసం ద్వారా రాజ్యాన్ని, విశ్వాసం ద్వారా అగ్నిని సల్లారుస్తారు. విశ్వాసం ద్వారా సింహాల నోళ్లను, విశ్వాసం ద్వారా ఎర్ర సముద్రము. నీ విశ్వాసం, ఉద్యోగం ఉన్నప్పుడు విశ్వాసం, విశ్వాసం. ఒకవేళ ఉద్యోగం పొంగలనే ఆ విశ్వాసం తగ్గకూడదు. నాకు ఇంకొక ఉద్యోగం, పెద్ద ఉద్యోగం ఇవ్వడానికి కట్టిపెట్టాడేమో దేవుడు, ఏదో ఒక మేలు చేయటానికి. భయపడాల్సిన పని లేదు. సమాజ మందిరం చూడండి ఎంత బ్రతిమలాడుకుంటున్నారో ప్రభు దగ్గరకు వచ్చి, మా కొరకు ఒకప్పుడు మందిరం కట్టించారయ్యా. ఇక మనం చూస్తే దీంట్లో ఒక ఉగ్గెన్నెడు నీళ్ళు ఇస్తేనే మర్చిపోటకు కాదంట. మర్చిపోడైనా ఏమనుకున్నారండి? దేవుడు అన్యాయం చేస్తాడా? అర్థమైందా? చాలండి, మీకు ఆ యోగ్యుని గురించి చూపించేశాను. దేవుని మందిరాన్ని కట్టిస్తే చనిపోయేటట్టుంటే సచ్చినోని బతికిచ్చారు. ఇక్కడ కూర్చుని మన అందరం కూడా ఏం చేయాలి తెలుసా? సమాజ మందిరం అప్పట్లో అనేవాళ్ళు, ఇప్పుడు సమాజాన్ని సంఘంగా మార్చాడు. ఈ సంఘం దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక మందిరం కావాలి. ఇక్కడ మన అందరం కూర్చున్నామంటే ఒక మందిరం ఉంది ఇక్కడ. అట్లాగనే మీ సొంత ఊర్లు ఉన్నాయి కదా, మీ సొంత ఊర్లో ఏ ఊళ్ళో అయితే ఉన్నారో అన్ని ఊళ్ళల్లో ఏం చేయాలి? మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మందిరాన్ని కట్టించాలా? చప్పట్లు కట్టించో. హల్లెలూయా. ఒక్కొక్క ప్రాంతంలో, మా గ్రామంలో ఒక మందిరం ఉంటే ఆ మందిరం కట్టిన దాన్ని కట్టి ఆ గ్రామంలో ప్రజలు మారితే అది మీకే ఆశీర్వాదం. ఆలోచన చేయండి. దేవుని మందిరాన్ని కట్టించినందుకు చనిపోయేవాడు బతికడా లేదా? చెప్పరేంటి? యోగ్యుడు. నీ వలన మేలు నందుటకు అతడు యోగ్యుడంట. యోగ్యుడంటే మేలు నందటానికి.
ఇక మాట చూడండి, ఇటు చూడండి, అటు ఇటు చూడబాకండి. సౌపాడులో స్థలం మనకి బెమ్ము అనే వ్యక్తి సగం ఇచ్చారు, కేశవరెడ్డి గారు సగం ఇచ్చారు, కొనిపెట్టారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు జాగ్రత్తగానండి. ఈ బెమ్ము అనే వ్యక్తి మనకు పరిచయం అయినప్పుడు చిన్న పూరిళ్ళు, ఇద్దరు పిల్లలు కూడా, పెద్ద కొడుకేమో కొంచెం హ్యాండ్ క్యాపిటల్, చిన్న అబ్బాయి కూడా కొంచెం మాటలు తక్కువగా వస్తాయి. పరిస్థితి అంతా అలా ఉంది. వినడు బాగా. వాళ్ళు ఉంటున్న ఇల్లు సగం స్థలం మందిరానికి ఇచ్చేసారు. తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది నేను చూశాను. నేను అనుకున్నది ఏంటంటే, వీళ్ళకి ఆర్థిక ఇబ్బంది యేసునామంలో తొలగిపోవును గాక అనుకున్నానండి, అంతే. తర్వాత ఇల్లు కట్టుకున్నాడు, ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడండి. తర్వాత చూడండి, నేను బాగా ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో నివాసం ఉంటూ భార్యని పిల్లల్ని బతికించుకోవడానికి కావాలి కనుక తను మనకు తెలియకముందు పొలం పని చేసుకునేవాడు. ఇప్పుడు తను మనకు పరిచయం అయినాక 4 రకాల బిజినెస్. నెంబర్ 1, వినడం బాగా జాగ్రత్తగా, దేవుని పనికి సహాయపడేందుకు ఈ వ్యక్తి మేలు నందుటకు యోగ్యుడు. ప్రభువా, ఈ వ్యక్తి మేలు నందాలి నీ చేత, ఇతడు యోగ్యుడు, నీ ప్రజల కొరకు ఒక దేవుని మందిరానికి స్థలం ఇచ్చాడు. దేవుని పనికి ఒక వ్యక్తి ఒక పని కోసం ఉపయోగపడుతున్నప్పుడు ఆ పనికి ఇంకా ప్రోత్సహించాలి, కానీ ఆ పనికి ప్రోత్సహించకుండా ఎవరైనా సరే అడ్డంగా మాట్లాడితే అది దేవుడే చూసుకున్నగాక. ఓకే, దేవుని పనికి ఉపయోగపడే మనుషులను కానీ మాట్లాడామంటే చాలా డేంజరస్. పొర్రపాటును కూడా మనం మాట్లాడదాం. ఈ బైబిల్లో లోకంలో ఒక శాస్త్రం ఉంది, మేసే అని కూసే గాడిదొచ్చి కమ్మగా మేతంది. పచ్చిగడ్డి, ఎండుగడ్డి, వాటరు, బలానికి రకరకాలైన శ్రేష్టమైనది మేస్తా ఉంటే మేసేదాన్ని మేనీరాదు. కూసేగాడిది ఏం చేసింది? చెడగొట్టింది. మేస్తుంది ఆమె మేని ముట్టిపెట్టి ఇట్టంది ఒక దెబ్బతో. అవి కూడా జరిగింది. మరి సరే, నీకు కూడా జరిగింది అనుకో, తినొచ్చుగా నువ్వు కూడా. నిన్ను తిన్నేను, నువ్వు ఆత్మీయంగా ఉండటానికి లేదు, నేను ఈ కూసే గాడిదలను జాగ్రత్తగా ఉండాలి. మేసేవాళ్ళు ఈ కూసే గాడిద వస్తే ఈ అడ్డగాడిదతో జాగ్రత్తగా ఉండాలా. ఇది అడ్డగాడిదా, నిలువు గాడిదా, చెట్టగాడిదా, కొంపల ముంచే గాడిదా, ఎత్తుకుపోయే గాడిదా, ఈ గాడిదలతో జాగ్రత్తగా ఉండాలా సంఘంలో. దేవుని ప్రజలు, మీరు దేవునికి ఇష్టలు. రేపు పరలోక రాజ్యం వెళ్ళాలి. మన అందరం యోగ్యులుగా ఉంటే పరలోక రాజ్యం వెళ్తాం, యోగ్యులు కాకపోతే పరలోక రాజ్యం పాము. నాకు భయం పుట్టిపోతుంది ఒక్కొక్కళ్ళు మాట్లాడుకునే మాటలను చూస్తే. మరి వాళ్ళకి ఆ భయం ఎందుకు ఉండదో నాకు తెలియదు. భయం పుట్టిద్దండి. ఒక్కొక్కళ్ళు బూతులు తిడతారు, ఇప్పటికీ మారుకోరు బూతులు. ఓకే, ఈ మళ్ళీ మనం డైవర్స్ అవుతున్నాం, కానీ నేను చెప్పాల్సింది చెప్పాలి మీకు, జాగ్రత్తగానండి. ఒకటి, ఆ బెమ్మం అనే వ్యక్తి పొలం పని చేసుకుంటున్నాడు, పొలంలో ఒక బిజినెస్. రెండోది, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ వంశంలో మోటార్ ఫీల్డ్ అంటే అచ్చుబాటు లేదంట. నేనే స్వయాన వెళ్ళి కంపెనీ కాడికి వెళ్ళి ఆటో కొనిపెట్టా. ఆటోకి ఇప్పుడు అప్పంతా తీరిపోయింది, ఆటో డబ్బులు బాగా సంపాదిస్తుంది. రెండవది, మన జాన్పాల అన్న
సురేష్ ఉన్నాడు, కట్టలో కట్ చేస్తాడు చెట్లు కట్ చేయటానికి వస్తే చూసి చెట్టుకి ఏ విధంగా కటింగ్ పెడుతున్నాడు, ఇట్లా పెడతాడు, ఇట్లా అంటాడు, అది అట్ట ఎరిగిద్ది. అంటే ఇట్ట పెట్టే కటింగు చూసి నేర్చుకున్నాడు కట్టలు కట్ చేయటం. చెట్లని ఒక్క చెట్టు ఆ ఏరియాలో కట్ చేస్తే దగ్గర 500-1000 రూపాయలు ఉంటుంది చెట్లు కొట్టే బిజినెస్. ఎన్ని బిజినెస్లయా? పొలం బిజినెస్, ఆటో మీద డబ్బులు, మూడోది చెట్లు కూడా కొట్టే బిజినెస్, నాలుగోది ఏంది, కాలువలు వస్తే బురదలో ఇరుక్కున్న బురద మట్టనైనా పట్టుకొస్తాడు. చేపలు పట్టే బిజినెస్. ఇవాళకి 4 రోజుల నాడు చెప్పాడు నాకు, అన్న ప్రార్థన చెయ్యి, రైస్ మిల్లు తీసుకుందామని అనుకుంటున్నా, ఇస్తామంటున్నారు అన్నాడు. చప్పట్లు కొట్టు. 4 రోజులు పెట్టి ప్రార్థన చేశా రైస్ మిల్లు గురించి. ప్రభు ఏం చెప్పాలో నాకు చెప్పంటే ఒకే మాట చెప్పాడు ఈరోజు. ఇంకా ఆయన చెప్పలా, చెబుతా మీకు చెప్పి వాళ్ళకి చెబుతా. ముందల ఏం చెప్పమన్నాడంటే, కాట వేసే కాడ 50 కేజీలు బస్తా, 48 కేజీలు కాట వేయకుండా 50 కేజీలు వేసేటట్టు అయితే మిల్లు తీసుకో, లేకపోతే వద్దు. హలో బ్రో, ఎట్టడవా? కాట వేసే కాడ ఇంటి ఓనర్స్ వడ్లేస్తే తీసుకెళ్ళి మిల్లులో వేసిన తర్వాత భుజం మీద వేసుకొచ్చి తీసుకెళ్ళి ఇంటికాడ కాటా పెట్టుకుంటారా? నో, పెట్టుకోరు ఇంటికాడ. నువ్వు ఈ మిల్లులో కాటా పెట్టి 50 కేజీలు బియ్యం అంటే 50 కేజీలు పెట్టాలి. అలా అయితే నువ్వు రైస్ మిల్ తీసుకో. 2 కేజీలు కానీ తక్కువ వేస్తానంటే నీకు రైస్ మిల్లు నో ఎంట్రీ. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తెలియపరిచాడు. చెప్పు ఈ మాట అని చెప్తా. చప్పలు కొట్టో. హల్లెలూయా. ఏంది విన్నారు నా మాట? ఏం చేయకూడదు? అది పొర్రపాటు కూడా. అప్పుడు నీ మిల్లు రిపేర్ రాదు, రిపేర్లే. ఏమనుకున్నారండి? ఒకరోజు ఇదే చర్చి ముందు ఇటు చూడండి, తల పైకెత్తో, ఎన్నిసార్లు కొట్టినా సెల్ఫ్ అవటల్లా. యేసు ప్రభువా, నా దగ్గర డబ్బులు లేవు, ఇది సెల్ఫ్ అవటల్లా అంటుంది. ఇంజనం సెల్ఫ్ అవట్లా. 2 సార్లు కొట్టా, 3 సార్లు కొట్టా, 4 సార్లు కొట్టి సెల్ఫ్ అవట్లా. యేసు ప్రభు, ఈ సెల్ఫ్ అవట్లేదు, ఏందో చెప్పయ్యా. అయ్యో నా దగ్గర అసలుకే డబ్బులు లేవు, దీని మీద బతకాలా, నేను నా భార్య పిల్లలను పోషించుకోవాలి. ఏంటయ్యా ప్రభు తెలియపరచంటే మొదలు దిగి బానెట్ పైకెత్తి అన్నాడు. బానెట్ పైకెత్తి ఇంజన్లో నుంచి పుల్ల తీస్తే ఇంజిన్ ఆయిల్ అయిపోయింది. స్టార్ట్ అయితే ఇంజన్ పట్టుకుపోయేది, ఇంజన్ పట్టుకుపోతే 20,000 అవుతాయి. నా దగ్గర నా చేత యేసయ్య 20,000 ఖర్చు పెట్టడానికి ఇష్టం లేకుండా ఇంజనే స్టార్ట్ అవ్వకుండా ఆపేశాడు. ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ పోతే స్టార్ట్ అయింది. విను, ఎవడో ఒకడు స్కూటర్ వేసుకొని వచ్చాడు, ఒకడు నన్ను ఎత్తుకుంటా, నీ పేరు ఏందన్నాడు. నా పేరు చెప్పా. నా పేరు చెప్పగానే అన్నాను, నా దగ్గర డబ్బులు లేవు, ఆ రోజు రూపాయి కూడా డబ్బులు లేవు. హలో బ్రదర్, ఒక 500 ఇస్తావా? ఇంజన్ ఏదో స్టార్ట్ అవ్వట్లేదు, ఇంజన్ ఆయిల్ అయిపోయిందంటే 500 కాదు 1000 ఇస్తా, కావాలని తీసుకున్నాడు. అమ్మ బాబా, ఏం అదృష్టం అనుకున్నా. కలిసి వచ్చేటప్పుడు, నడిచి వచ్చేటప్పుడు అన్నాడు ఏదో వచ్చినట్టుగా. వాడు వచ్చి 500 తీసుకున్నాడండి. 360 రూపాయలు పెట్టి ఇంజన్ ఆయిల్ తీసుకొచ్చాడు. దాంట్లో పోసేసాము. ప్రభా నీకు వందనాలు. ఇంజన్ ఆయిల్ పోసా, స్టార్ట్ చేస్తున్నాను. అట్లా స్టార్టింగ్లో బొమ్మడి స్టార్ట్ అయింది. సభలు కొట్టు, కొట్టు, యేసయ్య కొట్టు గట్టిగా. ఇంజన్ స్టార్ట్ అయితే మోటార్ ఫీల్డ్లో తెలుసు. సూరి స్టార్ట్ అయితే ఏమైంది చెప్పు నాన్న, నవ్వుతున్నావు శోభన్ బాబులాగా. ఇంజన్ స్టార్ట్ అయితే ఏమైంది? పట్టుకుపోయింది. పట్టుకుపోతే ఎంత అవుతుంది? డబ్బులు అవుతాయి లేదా? ఇంజన్ స్టార్ట్ అవ్వకుండా చేశాడు. ఇంజన్ ఆయిల్ పోసిన తర్వాతే స్టార్ట్ చేశాడు దేవుడు. అంటే నా దగ్గర డబ్బులు లేవు అనే సంగతి ఎవరికి తెలుసు? హృదయం తెలుసు. హృదయం ఎరిగిన దేవుడు ప్రార్థన చేసి డబ్బు, అసలు ఇంజన్ ఆయిల్ కూడా డబ్బులు లేవండి నా దగ్గర. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? దేవుడు చేసే మేలు. ఓకే, ఇప్పుడు దేవుడి మందిరానికి స్థలం ఇచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తి దేవుని వలన మేలు నందుటకు యోగ్యుడు కాడా?
ఇప్పుడు చెప్పాలి మీరు. ఆ రోజు బైబిల్లో అతను యోగ్యుడయ్యాడు, ఈరోజు ఇతను కూడా యోగ్యుడు అవును గాక. ఆమెనండి, యోగ్యుడిగా ఉండాలంతే. చాలా చెప్పాలని ఉంది, అసలు విచిత్రమైన మాటలు నేను అదే దేవుడు జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాడు. ఆయన మీకు ఈ వాక్యమే చెప్తాను, నేను ఏం చెప్పను. అర్థమైందా? జరిగింది ఏదైతే జరుగుతుందో అదే చెప్తే బాగుంటుంది. అర్థమైందా? మంచిది. అర్థమైందా? దేవుని మందిరానికి సహాయం స్థలం ఇచ్చినందుకు చనిపోయేవాడిని ఏం చేశాడు దేవుడు? ఇంకా చెప్పాలంటే అడి చూడండి, అతనికి రేపు తీర్పు దినము రోజు కూడా పరలోక రాజ్యంలో ఆ వ్యక్తిని మీరు చూడును గాక, నేను కూడా చూడును గాక. కాబట్టి మేలు చేసేవాడిని చేయనియండి. మేలు చేసే వాళ్ళని ఇంకా ప్రోత్సాహపరచాలి, కానీ మేలు చేసే వాళ్ళని చేయనీయకుండా ఎవరైనా వాళ్ళని చేయకుండా అడ్డుపల్ల ఎవరైనా మాట్లాడుంటే, ఒకవేళ ఈ సంఘంలో కానీ లైవ్లో వింటున్న వారు కానీ అలాంటి పని మీరు ఎప్పుడు చేయొద్దు. ఓకే, అర్థమైందా? మేలు చేసే వాళ్ళు చేయాలా? దేవుని పని కోసం ప్రోత్సాహపరిచేవాడు. దయచేసి గమనించాలి, దేవుని పని అండి ఇది. ఈరోజు మనకు అదే పార్కింగ్ స్థలం లేదు, ఎంత బాధపడుతున్నాం. ఇంతకుముందు అంటే ఇవన్నీ పొలాలు అయిపోయినాయి, జనం తక్కువగా ఉన్నారు, ఎక్కడ పెట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు పార్కింగ్ స్థలం కావాలి, దేవుడే ఇచ్చును గాక. ఆమేనండి. ఓకే, మంచిది. యోగ్యులు, దేవుని పని కోసం ఉపయోగపడిన వాళ్ళు యోగ్యులండి. దేవుడు ఏం చేశాడు? అన్యాయం చేశాడా ఆ వ్యక్తిని? ఇంకా ప్రోత్సాహపరచాల. ఒకరోజు మీటింగ్ జరుగుతుంటే ఒక ఆయనేమో ఏనండి 55,000 ఇచ్చాడు, ఇంకొక ఆయనేమో 30,000 ఇచ్చాడు. ఈయన వచ్చి అంటాడు, ఏయ్ ఏందిరా 55,000 ఇస్తావు నువ్వు అని. నీకేం అవసరం 55? నేను 50 కాదు 50 లక్షలు ఇస్తే నీకేందన్నాడు ఆయన. 50 లక్షలు ఇచ్చుకుంటా నీకేంది అన్నాడు. ఉండ గాలిపోయింది. నాకు దేవుడు ఇచ్చాడండి, నేను ఇస్తున్నాను, నీకేంటి బాధ? ఒకప్పుడు దరిద్రం అనుభవించా, ఒకప్పుడు ఈనస్థితి అనుభవించా, నా బ్రతికిట్ అయిపోయింది. ఈరోజు యేసయ్యలో ఒక పరిశుద్ధమైన జీవితాన్ని వాళ్ళు ఉపవాసాలుండి ప్రార్థన చేసి నా కోసం 6 సంవత్సరాలు పెట్టి పాస్టర్ గారు చెప్పారు, మా ఆవిడతోటి మీ ఆయన మారుతాడు, మీ ఆయన మారుతాడు. 6 సంవత్సరాలు ప్రార్థన, 6 సంవత్సరాలు పెట్టి ఉపవాసాలు ఉంటే నేను బాప్తీసం తీసుకొని 3 సంవత్సరాలు ఇన్నాళ్ళు పెట్టి మందు తాగానరా, 700 రూపాయల రోజు మందు తాగి నా బతుకంతా తగిలింది. ఇప్పుడు మందు మానేశాను, మందు మానేసిన డబ్బులు దేవుని సేవకి ఇస్తున్నా. అందుకే నాకు ఒక ఇల్లు, నా పెద్ద కొడుకు ఒక ఇల్లు, నా చిన్న కొడుకు ఒక ఇల్లు, నా చెల్లెలకు ఒక ఇల్లు. చప్పలు కొట్ట. నా బతుకు మార్చారు వీళ్ళు వచ్చి ఉపవాసాల్లో ఉండి. నన్ను జడగొడటానికి నువ్వెవరు? యూస్లెస్ ఫెలో, పోబెట్టుగా. మేసే గాడిద కూసే గాడిద ఎందుకు చెడగొడతాం? దేవుని పని కోసం ఉపయోగపడేవారిని ఎన్ని రోజులు ఉపవాసాలు ఉంటే, ఎంత వాళ్ళ కోసం ఏడిస్తే, ఒక ఆత్మని దేవుళ్ళలోకి నడిపియాలంటే ఎంత బాధపడాల్సి వస్తుంది, ఎంత కష్టపడాలా. ఆ వ్యక్తిని 2-3 సంవత్సరాలు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత పరిచయం తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, ఏమమానేయటం, ఆమమానేయటం. వీళ్ళని ఏమంటారు? ఇంకా పాస్టర్ గారు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, సంఘం ఏం చేసింది? నాకు దేవుడు ప్రేరేపించి చెప్తా ఉంటాను, హృదయపూర్వకంగా మీరు స్వీకరించిన వాళ్ళు మీరు ఆశీర్వదించబడును గాక. ఏదైనా అది ఉంటే తీసేసుకోండి హృదయంలో నుంచి. దేవుడు ఏం చేశాడు, సేవకులు ఏం చేశారు, సేవకురాలు ఏం చేశారు, సంఘం ఏం చేసింది?
ఒక్క వ్యక్తి ఏం చేయాలి? ఎన్నిసార్లు ఉపవాసాలు ఉండాము, ఎన్నిసార్లు ఏడ్చాం, ఆ వ్యక్తి మళ్ళీ రావట్లేదంటే ఎంత బాధపడాల్సి వస్తుంది. సేవకులైన మేము ఎంత బాధపడుతున్నాం తెలుసా? సేవకులు ఏడిపించకూడదు ఎప్పుడు. ఒక వ్యక్తి చర్చకు మానేస్తే ఎవరికి చెప్పుకోలేని బాధ ఉండదు మాకు. ఎలా చేయాలంటే సేవకులు సేవ ఎలా చేయాలండి? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక రాసుకుని అండర్లైన్ చేసుకోండి. మీ పై నాయకులుగా ఉన్నవారు అమ్మా లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె. ఈ చేతులతో ఎంతమందికి బాప్తీసం ఇచ్చానండి? వాళ్ళందరికీ నేను లెక్క ఒప్పజెప్పాలి రేపు. పాస్టర్ గారు అంటే మామూలు విషయమా? భయం పుడుతుంది. ఎక్కడ తీసుకొని ఈడు ఎక్కడ సినిమాకి వెళ్తున్నాడో, ఎక్కడ బెట్టింగ్ ఆడుతున్నాడో, ఎక్కడ ఏంది దీన్ని ఏమంటారు? అదే చెప్ప వీడియో ఇంకా అది కాదు. ఎవరు చెప్పింది అన్నమాట? అమ్మ వందనాలు. ఇంకా నీ కొడుకుని నీ కోడల్ని ఆశీర్వదించును గాక, ముగ్గురుగా వచ్చును గాక. ఆమెనేనో ఏం చేస్తారంట? ఇక్కడ స్టార్టింగ్ చేయటం అంటే అక్కడికి వెళ్ళటం, మెసేజ్ అక్కడి నుంచి స్టార్టింగ్ చేయటం. కొట్టో 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 మ్యాచింగ్ కటింగ్ కటింగ్ కొట్టో కొట్టి స్టార్టింగ్ పెట్టి అప్పుడు నిద్ర పెట్టకుండా ఎక్కడ దూతా? చాటింగ్ చేసి 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 నెమ్మది లేక చాటింగ్లు చేసి చేసుకుంటానన్నాడు చేసుకోడు, చేసుకుంటానన్నది చేసుకోదు. ఈడు పోయి దూకుతాడు కాలంలో, వాడు పోయి ఎవడు చేయమన్నాడు చాటింగు? దేవుని దగ్గరకు వచ్చి చాటింగ్ చేస్తావు. ఇది దేవుని సన్నిధి. దేవుని చేత ఆకర్షించబడ్డావు, వెలుచుకున్నావు. ఆయన చేతులు చూడండి, ఆయన తల మీద ముళ్ళు కిరీటాన్ని చూడండి, పక్కలో బల్యాన్ని చూడండి, కాళ్ళకు మేకులు చూడండి. నీ నా మా అందరి కోసం సిలువ వేయబడ్డాడు. సిలువ రక్తము ద్వారా ప్రపంచం మానవాళి నీ పాపం, నీ దోషాలు, నీ శాపం, నా శాపం మొత్తం కొట్టివేశాడు. కొట్టేసిన దేవుని సన్నిధిలో ఉండి మరలా జీవము గల దేవుని తెలుసుకున్న తర్వాత ఒక గొప్ప దైవజ్ఞులు చెప్పారు. 3 రోజులు ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు అనుకున్నారు? ఒకరోజు రథం మీద వెళ్తున్నాడంట. రథం మీద వెళ్తూ ఉంటే ఆయన రథం మీద కూర్చుని ఆయన తెల్లదొరగారంట. ఇండియాకు వచ్చాడంట. ఇండియాలో ఒక పిల్ల పడిందంట. బాయ్స్ గర్ల్స్ కాదు, లేనిపోయింది. ఏంటది? ఒక పిల్ల పడిందంట కాలులో, తెల్లగా ఉందంట. నేను తెల్లగా ఉన్నాను, అది కూడా తెల్లగా ఉందని చెప్పి ఆ బురదలో నుంచి తీసుకొచ్చి దాని ఇంటికి తీసుకొచ్చి తలంటు స్నానం చేయించాడు. 500 రూపాయల సబ్బు పెట్టి తలంటు స్నానం చేయించి దానికి ఒక కలజోడు, ఏ కలజోడు? కలజోడు పెట్టాడు. కలజోడు పెట్టాడు, మంచి బట్టలు కుట్టించాడు, రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. రథం మీద కూర్చోబెడితే రాజుగారు మీ ఇంటికి వస్తే ఏ భోజనం పెడతారమ్మా? జీడిపప్పు. జీడిపప్పు. ఏ పప్పు? జీడిపప్పు, శనక్కాయ పప్పులు. ఒక ఆయన ఇక్కడికి వస్తే శనక్కాయ పప్పులు పెట్టి 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 కొంప ముంచి వెళ్ళాడు. అందుకనే వచ్చిన వాళ్ళకి ఎంతవరకు పెట్టాలి అంతవరకు పెట్టంటే వీళ్ళకి పెట్టే పనిలోనే ఉంటారు. పెట్టు, నీకెందుకో జీడిపప్పు పెట్టు, కందిపప్పు పెట్టు, పెట్టడం మంచిదే కానీ ఎక్కువ పెట్టకూడదు. వచ్చినప్పుడు ఇది మంచోడా కాదా అని గమనించాలా.
ప్రేమించేదానికి కూడా హద్దులు ఉంటాయి. యేసయ్యకి మాత్రం హద్దు లేదు, కానీ లోకంలో హద్దు. హలో, కొత్త పెళ్లి కొడుక డాక్టర్ ప్రమాణం ఏం చేపించాడు? అన్న, మీ ఆవిడ ఒంటరిగా ఇంట్లో ఉంటే ఏం చెప్పాడు? ప్రాణ స్నేహితుడైన, ముఖ్య స్నేహితుడైన ఇంటిలోకి నో ఎంట్రీ. ఎవరు చెప్పారు? దైవజనుడు చెప్పాడు, నేను చెప్పానా? ఇది హద్దు అంట. యేసయ్యకి హద్దు ఉండదండి. అమ్మో, ఆయన్ని మనం పెట్టకూడదు, తప్పు. ఆ ప్రేమ వేరు. ఆ పాట పాడినా దానికి విధానం ఉంది. ఏ ప్రేమ? హద్దులు లేని. చదువు. ఈ మనుషుల ప్రేమలో హద్దులున్నాయి. స్వార్థం ఎందుకు అవుతుంది? అది స్వార్థం కాదు. హద్దు అంటే హద్దు ఉండాలా. స్వార్థంతో అని అనుకోకూడదు అన్నిటినీ. హద్దు అంటే ఏంటి? ఏం చెప్పాడు? ముఖ్య స్నేహితుడిని కూడా నువ్వు లేనప్పుడా ఉండప్పుడా? చెప్పేది లైవ్లో ఉంది, చూసుకుంటారు, చూసుకోండి కావాలంటే. ఏమనుకున్నారండి? ఇది హద్దు. ఎవరితో? అరే ఇక్కడ అరే ఎట్రా, నువ్వు ఇట్రా, రావణ ఇక్కడికి, ఇట్రా ఇట్రారా, ఇట్రా ఇట్రా, పైకి రా, ఇట్రా పైకి రా, తొందరగా రా. ఏంటి అట్ట చూస్తున్నావు? అబ్బాయి కాబట్టి నేను ఇలా ఉన్నాను. నేను అదే ఒక యవనస్తురాల అమ్మాయి మీద ఇట్లా చేసాను అనుకోండి, ఎట్లుంటుంది? చెప్పరేంది? ఏంది చేసేది నువ్వా? ఎంతవరకు నీది? ఓకే, బాగా చూస్తున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఇంతవరకు బాయ్స్ కాబట్టి నేను ఇలా ఉన్నాను. ఇప్పుడు గర్ల్స్ అనుకో, కొంచెం అడగను. అమ్మ బాగున్నావా? చెప్పరా బాగున్నానే. ఏం పేరు? నీ పేరు అన్న? వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ క్లాస్? వాట్ ఈజ్ యువర్ స్కూల్? ఓకే, దట్స్ ఆల్ రైట్, గో. హల్లెలూయా. ఏంది ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుతున్నారు పాస్టర్ గారు? మీరు ఆశ్చర్యపోతున్నారు కదా. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు బాయ్స్ అలా, లేడీస్ అలా ఉండాలి. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా మన దగ్గరకు వచ్చినప్పుడు ఎంతవరకు అంతవరకు కూర్చొని మాట్లాడుకోవాలి, అంతేగాని ఇదేంట్రా బాబు, కుర్చీ ఎదురు కూర్చో, కుర్చీ వేసి నాకు కుర్చీ వేసాడా, ఏడు కూర్చొని ఆడు కూర్చొని మాట్లాడాలా, అంతేగాని ఎట్టు కూర్చో మాట్లాడేది తప్ప. నీకు ఎంత ప్రేమ ఉండా, ఆ ప్రేమలో రియల్ ప్రేమ యేసయ్య ప్రేమ ఉండాలి. కానీ జాగ్రత్త, యేసయ్య ప్రేమ ఉండాలి. కానీ హద్దు, లిమిట్స్ అంటారు దాన్ని, లిమిట్స్ దాటకూడదు. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎవరితో. మీరు పెద్దవాళ్ళు, మేము ఎన్ని మా బ్రతుకులో, మా జీవితాల్లో దేవుడు ఎక్కడ ఎలాంటి అన్నీ చేసి ఒక బంగారాన్ని కానీ కొలిలో కాల్చి 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 ఒక ఉంగరాన్ని చేస్తే ఆ ఉంగరాన్ని పెట్టుకోవడానికి చూస్తే పెట్టుకోగానే దీనికి అందంగా గౌపడింది. అలాగా ఒక ఉంగరాన్ని కొలిలో కాల్చి కాల్చి ఉంగరాన్ని తయారు చేసి ఆడ పెట్టాడు. అది ఉంగరం అంటే అధికారం. దేవుడిచ్చిన దాన్ని బట్టి మేము చెప్తున్నాం, ఏనండి ఈయన అనుసరించి నడవండి,
మిమ్మలను మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. అర్థమైందా? ఇక నుంచి మీరేం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఏమి నేర్చుకున్నారండి? వాయిస్ వస్తే దగ్గర కూర్చోబెట్టుకో మాట్లాడచ్చు. అర్థమైందా? పురుషులు వచ్చారనుకో అంతవరకే. నాకు తెలిసినంతవరకు నేను బాయ్స్తో కానీ గర్ల్స్తో కానీ ఎవరైనా సరే, పురుషులతో కానీ స్త్రీలతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతా. అందుకే 99 మంది మంచోళ్ళే, ఒక్కడే చెడ్డోడు. ఒక మాట చెప్పాలంటే అర్థమైందా? 99 మందిని నేను పలకరిస్తాను ఉంటా, 99 మందితో నాకు చెడేలే. ఒక్కడెవడంటే నేను చెప్పే వాక్యం నచ్చనోడు. నేను చెప్పే వాక్యం నచ్చదు. ఎందుకు నచ్చుద్ది? ఎందుకు నచ్చదు? 1 పేతురు 3:6 తొందరగా. ఒక్క నిమిషమ్మా. ఫిలిప్పీలకు ఓకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం యోగ్యులుగా ఉన్న దాని గురించి చెప్పుకున్నాం కదా. మనం నచ్చని మాటలు ఎవరికి ఇష్టం ఉండదంటారు చెప్పండి? రోమీయులకు రాసిన అయోగ్యులు కాడ పెట్టుకోండి. యోగ్యులనే కాడ ఇందాక రాసుకున్నాం. ఇప్పుడు అయోగ్యుల్లోకి వెళ్తున్నాం, ఒక మాటకి వెళ్తాం. అయోగ్యులు, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్. ఇది అయోగ్యులు అనే కాడ కింద అండర్లైన్ చేసుకుని, యోగ్యుల కాడేమో ఇందాక మత్తయి సువార్త చెప్పాం కదా, 10వ అధ్యాయం 11, 13 వచనాలు. ఓకే. లూకా 7:7. ఇప్పుడు ఏనండి, అయోగ్యులు అనే కాడ దాని కింద రాసుకోండి. మా రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13. అల్లరితో కూడిన ఆటపాటలు. ఇది ఇప్పుడు నేను చెప్పే మాటలు కొంతమందికి నచ్చిందను ఈ ఒక్కడే పలకను నాతోటి. అల్లరితో కూడిన ఆటపాటలు చూడొద్దు అని చెబుతా. ఇది నచ్చదు. ఇప్పుడు నేను మానేశాను కదా, ప్రభు బల్లారాధన ఇస్తున్నా నేను మీకు. నేను మానేసినప్పుడు మీరెందుకు మానేరు? నేను అల్లరితో కూడిన ఆటపాటలు ఇటు చూడండి. నేను లోకంలో ఉన్నప్పుడు కోలాటం వేస్తే నా ఒంటి నిండా సొక్కా నిండా డబ్బులు కట్టారు. అది లోకం, అల్లరితో కూడిన ఆటపాటలు. అది లోకంలో నుంచి ప్రత్యేకించుకున్నాం మనం. క్లోజింగ్ అయిపోయింది. దేవుని నామానికి అన్యజనుల మధ్య నువ్వు దూషించబడకూడదు. దేవుణ్ణి నీ వలన దూషించబడకూడదు. అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటి చెప్పండి? అల్లరితో కూడిన ఆటపాటలు అంటే తెలుసా? ఎంతమంది ఒకవేళ అల్లరితో కూడిన ఆటపాటలు చూస్తున్నారో, ఎంతమంది ఒక ఆటపాటలు డ్యాన్స్ చేస్తున్నారో అర్థమైందా? అసలు దావీదు డ్యాన్స్ చేశాడా లేదా? ఒకసారి డ్యాన్స్ చేశాడా లేదా? ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నాడు? ఆత్మతో నింపబడేస్తున్నాడా? శరీరానుసారంగా చేస్తున్నాడా? ఆత్మతో నింపబడి దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించేదాము ఇలా వేయాల. వేస్తే ఇప్పుడు ఆత్మలో పరవశించాం కాబట్టి ఇప్పుడు నేను ఎగిరాను అందరూ ఎగురుతారు రేపు. అందుకని ఎగరని ఇట్లా నేను అందుకని గదిలో ఎగురుకుంటా ఇంట్లో. అర్థమైందా? పాస్టర్ గారు ఎగురుతున్నాను, నేను ఎందుకు ఎగరకూడదు? నాకు ఇష్టం ఉండదు ఎగరటం. స్ట్రైట్ ఫార్వర్డ్ దేవుని మాటలు చెప్పడమే. దావీదు ఆత్మపూర్ణుడు ఎగురుతూ ఉంటే ఆమె గారు వచ్చి ఏమందండి?
ఉమ్. ఆ. ఆ. ఉమ్. అది కాదమ్మా, దావీదు నాట్యం ఆడుతూ ఉంటే ఆమె వచ్చి ఏమంది? హీనముగా ప్రవర్తిస్తున్నాడు గనక అని మాట్లాడినందుకు దేవుడు ఏం చేశాడు? ఆమెకి ఏం మాట్లాడట్లేదు. గర్భం క్లోజ్. ఇక నీకు పిల్లలు ఏమనుకున్నావు? ఆయన నాట్యం ఆడి దేవుళ్ళలో పరవశం అయిపోతా ఉంటే నేను కూడా ఇదివరకు అనుకున్నాను, ఆ పాట ఎప్పుడైనా పాడాలా అనుకున్నాను. ఓకే, అది నేను దేవుని సేవలోకి రాకముందు విశ్వాసం ఉన్నప్పుడు నేను ఆ పాట దావీదులాగా డ్యాన్స్ చేస్తా, దావీదులాగా పాడాలని అనుకున్నాను. కానీ ఎందుకో నాకు అంటే ఆయనకు ఆ రోజు ఆ స్థానం దేవుడు ఆయనకి ఇచ్చాడు, ఆ గొప్ప భాగ్యం. కానీ ఈరోజు నాకేమనిపిస్తుందంటే నా ముందున్న సమాజం, ఒకవేళ నా తర్వాత వచ్చే సమాజం, నేను కానీ ఒకవేళ నాట్యం ఆడానంటే ఓకే రైట్, నేను ఈరోజు దేవుడి కృపను బట్టి ఏదో కాస్త కూస్తో ఆయన సన్నిధిలో మంచి కళ్ళు మంచి దర్శనాలు ఇచ్చి సేవలో అభిషేకించి నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి ఓకే రైట్, ఒక స్థానంలో అటు పెట్టాడు కాబట్టి ఓకే రైట్, నేను ఇష్టడుగా సంతోషంగా వేస్తూ ఉంటాం, పరవశించిపోతూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు దేవునిలో మనం చూసినట్లయితే ఒక వాక్యం ఉంటుంది, దేవుడు అల్లరకు కర్త కాడు అంటే ఆయన ఇలాంటి వాడికి ఇష్టపడ్డు. ఓకే రైట్, అందుకని సమాజం నా ముందు ఉన్న వారికి నా తర్వాత వారికి ఒక ఆదర్శంగా బ్రతకాలి, ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. అల్లరితో కూడిన ఆటపాటలు ఈ రోజుతో క్లోజింగ్ చేసుకోవాలి. ప్రభు వల్ల నువ్వు చెయ్యి వేయకుండా ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉన్నావంటే ఇంకా నువ్వు దేనికి? ఇంత వాక్యం వింటా, ఇంత ప్రార్థన చేస్తా, ఇంత దేవుని సన్నిధిలో ఉంటా, జీవము గల దేవుని కడిగి ఇంకా బాప్తిసం తీసుకోకుండా మారు మనసు పొందకుండా పాపాలు ఒప్పుకుండా అంటే ఇంకా ఏం చేయాలి నువ్వు? ఎక్కడో ఏదో ఉంది దాగి, తీసేయి, హృదయంలోంచి తీసివేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలతో సమూయేలు చెప్పాడు, మీ పూర్ణ హృదయంతో యెహోవా వైపు మల్లుకొని నీడలా, మీ హృదయాల్లో ఉన్న ఏదైనా ఆయాసకుండా తీసివేసి పట్టుదల కలిగి విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి పాపాత్ములను ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు. పోగొట్టుకున్నదల్లా దేవుడు మళ్ళీ తిరిగి దేవుడిచ్చాడు. సపలగొట్టు. ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే పోగొట్టుకున్నారో సమూయేలు కాలంలో బలి అర్పించాడు, తన బలి దేవుడు అంగీకరించాడు. ఫిలిష్తీయులను నా దేవుడు తరిమదిలి పెట్టాడు. ఏదైతే మొత్తం పట్టుకెళ్ళిపోయారో వాళ్ళ ఎన్ని తిరిగి రిటర్న్ వచ్చేసినాయి. ఒకవేళ మీరు ఏదైనా ఒకవేళ పోగొట్టుకుని ఉంటే నా దేవుడు మరలా తిరిగి దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినట్లు మీకును మీ పిల్లలకి ఇచ్చునుగాక. ఆమేన్. ఏంటంటండి? అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు. మత్తు అంటే చెప్పండి. మత్తైనను, రెండోది కామ విలాసములైనను, మూడోది, నాలుగోది పోకిరి శాస్త్రలైనను లేకయు, ఐదోది కలహమైనను, ఆరోది మత్సరమైనను లేకయు, ఏడోది పగట యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకున్నట్లు మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొని వారై, యేసుక్రీస్తును ధరించుకొని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీర విషయమై, అది ఆలోచన చేసుకోండి అమ్మా, ఆలోచన చేసుకొనకుడి, జాగ్రత్త, కేర్ఫుల్. శరీరేచ్ఛలు, శరీర కోరికలను చంపాలా,
చంపాలంటే ఆత్మ నీ మీదకి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు శరీర కోరికలు చంపేస్తాడు. యోగ్యురాలుగా ఉంటావు. ఇందాక శతాధిపతి దగ్గర పనిచేసే సమాజ మందిరాన్ని కట్టించినోడికి చచ్చిపోయేటువంటి ఏం చేశాడు దేవుడు? చెప్పాడా? రికమెండేషన్ చేశారు లేదా? ఓకే, ఆ వ్యక్తికి అయోగ్యులైన వారి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా తీసేసుకోవాలి. అయోగ్యుల గురించి ఇంకో మాట చెప్పాలండి. యోగ్యుల కాడ కింద రాసుకోండి. సామెతల గ్రంథం 12:4. నేను ముగించబోతున్నాను, దయచేసి ఒక 10 నిమిషాల్లో. యోగ్యుల కాడ రాసుకోండి. సామెతల గ్రంథం 12:4. యోగ్యురాలు, అది యోగ్యురాలు తన పెనిమిటికి. ఆ యోగ్యురాల్లో ఉన్న లక్షణాలు ఏంటి? ఎన్నింటికి లెగవాల యోగ్యురాలు? చదువమ్మా. పెందల కడ లెగవాలా యోగ్యురాలా? అమ్మా చదువమ్మా. ఆమె చూసారా? భర్త బ్రతుకు దినాలన్నీ ఆమె బ్రతుకు దినాలన్నీ ఏం చేసిందంట? హలో, ఏం చేసిందంట? మేలు చేయును కానీ మేలు చేయాలంట. భర్తకి మేలు చేసేవాళ్ళగా ఉన్నాం మనం. దీనికి ఆత్మీయంగా ఒక చెప్తాను నేనండి. మేలు చేయునుగా అంటే నువ్వు యేసయ్య వలన ఇక్కడ కూడిన వారందరూ యేసయ్య ద్వారా నేను మేలు పొందలేదు అన్నోళ్ళుంటే మీకు కుడి చేయొద్దండి. మేలు యేసు ప్రభు ద్వారా మేలు పొందలేదంటే ఓకే. యేసయ్య ద్వారా మేలు పొందామంటే మీ కుడి చేతుల నుంచి ఎత్తండి. మేలు పొందిన వాళ్ళు యేసు ప్రభు ద్వారా. వినపడలేదా? అందరికి అర్థం అవ్వలేదా? ఓకే, రైట్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా నా దేవుడు 2 అభిషేకంతో నింపి మిమ్మల్ని ఆత్మానుసారంగా నడిపించునుగాక. ఇప్పుడు యేసయ్య ద్వారా మేలు పొందుకున్నారు కదా. ఇప్పుడు చదువుకున్న మాట ఏంటంటే యేసయ్య ఓకే, యేసయ్య మనకి పెండ్లి కుమారుడు. ఆత్మీయంగా పెండ్లి కుమారుడు ఆయన, పెండ్లి కుమార్తెలు మనం. ఓకే, పెండ్లి కుమార్తెగా భూమి మీద సిద్ధపడి ఉండాలి సంఘం రేపు వచ్చినప్పుడు ఆయన ఎదుటి నిలబడాలంటే ఆత్మీయమైన అలంకరణ ధరించుకొని ఉండాలి. సంఘము పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు యేసయ్య, సిద్ధపడి ఉండాలి. యోగ్యురాలు ఎన్నింటికి లెగుస్తారు? మేలు చేస్తారా? మేలు అనే కాడే కదా. చీకటితో తాను కూడగట్టిన ద్రవ్యమును బట్టి ద్రాక్ష తోటలు కూడా వేస్తారంట కష్టపడిన డబ్బులతో. అర్థమైందా? మన మధ్యలో ఉన్న రమణయ్య భార్య, రమణయ్య కూతురు, ఇందాక నిలబడ్డాడు కొడుకు. ఈడకు వచ్చేటప్పుడు దగ్గర 3 లక్షల రూపాయలు అప్పుతో వచ్చారు. రమణయ్యకి దెయ్యం బట్టి వచ్చారు. ఆ దెయ్యాన్ని దేవుడు ఎలగొట్టాడు. ఆ తర్వాత రమణయ్య కూతురుకు దెయ్యం పట్టింది. ఆ దెయ్యాన్ని దేవుడు ఎలగొట్టాడు. ఆ తర్వాత రమణయ్య భార్య పిల్లలు ఏడేమంటారు? చదువుకుంటున్నారు, ఎదుగుతున్నారు. ఆ తర్వాత ఉండటానికి నీడలేక ఆయిళ్ళు మారుతూ ఉంటే దేవుడు మహాకృప చూపించి ఆ టొయోటో షోరూమ్ వెనకమాల ఏ కాలనీ అమ్మది? లింగాయపాలెం కాలనీలో ఒక ఇల్లు ఇచ్చాడు. ఆలోచన చేయండి. భక్తిని చూసి యోగ్యురాలుగా బతుకుతుంది. అందుకే ఆధ్యాత్మికమైన అలంకరణ ధరించుకుని ఉంది కనుక ఈరోజు భూమి మీద 3 లక్షల రూపాయలు తప్పుతో వచ్చిన అప్పు తీరిపోయి ఎన్ని లక్షలకి ఇల్లు కొనుక్కున్నారమ్మా మీరు? 3 లక్షలకి. అంటే అప్పు పాంగా మళ్ళీ 3 లక్షలు పెట్టి ఇల్లు కొన్నారు. ఈరోజు తను భార్య ఒక మంచి బైక్ మీద ఇక్కడికి వస్తున్నారు. ఒకప్పుడు ఎలా వచ్చేవాళ్ళు మీరు? నడిచేనా? సైకిల్ అయిపోయింది, బైక్ వచ్చింది. అర్థమైందా? దేవుని స్తోత్రం కలుగును కాక.
ఆ బైకు ఏనండి, బైక్ కొనుక్కునేటప్పుడు అనేది అమ్మాయి, అన్నో బైక్ మీద ఎక్కే మాకు స్తోమత లేదులే అన్నా, వద్దులే అన్నా, ఏదో మేము ఎట్లా బతుకుతాంలే అన్నా, ఆ సైకిల్ మీదో నడిచి వస్తాంలే అనేది. కొనుక్కోండి అమ్మ అని చెప్పి కొనుక్కుంటే ఏనండి బైక్ మీద రమణయ్య భార్య, రమణయ్య కొడుకు, కూతురు నలుగురు నెక్కించుకొని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాడు. వెళ్ళారమ్మా, నలుగురు నెక్కించుకొని తీసుకెళ్ళాడు. అసలు మా ఊళ్ళో నేను బైక్ కొనుక్కున్నాను, మా ఊళ్ళో బైక్ తోలుతాను చూపించాలి కదా. హల్లెలూయా. గుంటూరు పట్టణంలో టయోటా షోరూమ్ వెనకమాల అప్పు తీరిపోయింది. ఆదరణకర్తకి వెళ్ళినాక ఆదరణకర్తకి వెళ్ళి కొనుక్కున్నాను. ఆదరణకర్తకి వెళ్ళా, నా పిల్లలు పెరిగారు. ఆదరణకర్తగా నా పిల్లలకి నాకు పెట్టిన దెయ్యాన్ని వదిలిచ్చారు. అందుకని రమణయ్య భార్యని, రమణయ్య కూతురుని, రమణయ్య కొడుకుని ఎవడైనా అడ్డగాడిదలో చెడగొట్టకూడదు. చెడగొట్టవచ్చా? చెడగొట్టిన వాళ్ళు వినరు. వాళ్ళతో చెప్పేవాళ్ళంట, మా దగ్గరికి రా ఒక రాజు శుద్ధిగాని అన్నారంట. మా చర్చికి రా ఒకసారి శుద్ధి కానీ, మా చర్చికి రా ఒకసారి శుద్ధి కానని. నీ చర్చి వద్దు, నీ బొందొద్దు పోరా అన్నాడంట. మా చర్చికి రా శుద్ధి కానీ అన్నయ్య, నీ ముఖం మండ. దేవుణ్ణి చూపించాలా? ఎప్పుడు మేము దేవుణ్ణి చూపిస్తాం, మాకు అవసరం లేదు. మీరందరి హృదయాలు దేవుళ్ళో ఉండును గాక, మీ అందరి మనసు దేవుని మీద ఉండును గాక, మీ అందరి ప్రార్థన ఏకీభవించి దేవుణ్ణి ఆరాధించును గాక. ఇలా బ్రతకండి, దేవుడు దీవించును గాక. హల్లెలూయా. రైట్. ప్రియమైన దేవుని బిడ్డరా, చదవండి. పేతురు 1 పేతురు 3వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. ఆ ప్రకారము యోగ్యురాలు అన్నమాట. యోగ్యురాలు రాసుకోండి అక్కడ కింద, యోగ్యురాలు కుటుంబం. ఆ ప్రకారము శారా అబ్రహాము యజమానుడని పిలుచు. అది భార్య భర్తకి లోబడి ఉండాలా, గయ్యాలి గంపలాగా తయారవ్వకూడదు. లోతు భార్య ఇమీడియట్గా దేవదూతలు వచ్చి బయటకు లాక్కొచ్చారు. మీరు వెనక్కి తిరిగి చూడకుండా, లోతు అమ్మా, లోతు భార్య, ఇంకా ఉన్నారా వాళ్ళకి పిల్లలు లేరా? ఏం మాట్లాడలేదు. అరే మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇట్లా పోండ్రా అంటే వెళ్తా ఉన్నాడుగా, భర్త వెళ్ళొచ్చు గట్ట చూసుకుంటా, రోడ్డు ముందులంకా చూడు. మా ఊరు ఎట్టుందో, మా అమ్మ ఎట్టుందో, మా అక్క ఎట్టుందో, ఎట్ట తిరిగి చూసింది. దెబ్బకు అవుట్. లోతు అనుకొని ఉంటాడు, అయ్యా యేసు ప్రభు నా భార్యనే ఎంత ఘోరంగా చేసావా, అసలు పొరపాటు కూడా అనుకోడు. ఆ రకంగా తగలబడబోతుంటే, దేశాన్ని నాశనం చేయబోతుంటే, క్లోజ్ వాడు చేసిన పాపం దేవుని దగ్గర చేరిందంట. చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు క్లోజ్. ఒక నైట్లో అగ్ని గంధకాలు చేత కాల్చబడింది. అదేవిధంగా ప్రభు చెప్పాడు, శిష్యులు అడిగితే నీ రాకడకి ఏంటయ్యా సూచన చెప్పు, ఎప్పుడు వస్తావు, డేట్ చెప్పంటే డేట్ నో. నా రాకడకు గుర్తులు భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, నోవాహు దినాలు, లోతు దినాలు, జాగ్రత్త, కేర్ఫుల్ ప్రభు చెప్పారు. అందుకని మనందరం అబ్రహాము భార్య శారములాగా, అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఇప్పుడు నేను చేసుకున్న భార్య ఉంది నాకు, నేను ఊరికి వెళ్ళిపోతున్నా, వెళ్దాం పండి అంది, వచ్చేసింది నాతోటి. హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చారా లేదా? ఏం మాట్లాడలేదు. నేను వెళ్ళిపోయానని సేవకి నాతో పాటు వచ్చేసింది. నేను రాను పో అందా. నేను రాను పో అంటే ఏమయ్యేది చెప్ప? లోతు భారీలాగా ఉక్కు స్తంభం. నో ఛాన్స్. అలా చేయబాకండి. నాకు 2 చేతులు ఉన్నాయి కాబట్టి భార్యాభర్తలు అర్థం చేసుకొని, ఒకరి మాట ఒకరు అర్థం చేసుకొని యోగ్యురాలుగా, అర్థమైందా? దేవుని దైవభక్తి కలిగిన వాడు అబ్రహాం.
దైవభక్తి కలిగిన భార్య దొరికింది, దైవభక్తి కలిగిన పిల్లలు పుట్టారు, ప్రపంచ దేశానికి విశ్వాసులకి ఆత్మీయ తండ్రి అయ్యాడు. ఎనాల బాగు జాగ్రత్తగానండి. భక్తి కలిగిన కుటుంబంలాగా ఉండాడు. శారీరకంగా కూడా ఆతిథ్యమిచ్చే కుటుంబంలా ఉండారండి. ఈరోజు ఆతిథ్యమిచ్చే కుటుంబాల్లాగా మనం ఉండాలి. భక్తి కలిగిన కుటుంబం, ప్రియమైన దేవుని బిడ్డలారా. రైట్, ఎందుకు ఈ విషయం? యోగ్యుల గురించి మనం చెప్పా ఇందాక. రాసుకున్నారు కదా, లోకస్వార్త 7:4 శతాధిపతి గురించి చెప్పాను. తన ప్రియుడు అనారోగ్యంతో బాధపడితే దేవుని మందిరానికి స్థలం ఇచ్చి మందిరం కట్టిస్తే చచ్చిపోయేవాడిని దేవుడు లేపాడు. ఇతను యోగ్యుడు. రెండవది యోగ్యులు ఎవరు చెప్పాను? అబ్రహాము, శారమ్మ యోగ్యులు దేవుని దృష్టిలో. అందుకే ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డలను ఆశీర్వదించాడు. ఒక యోగ్యులు. అయోగ్యులు ఎవరంటే రాసుకోండి, ఇక నీకు చెప్పేస్తున్నా. కయ్యూను సొంత తమ్ముడు చంపాడు కనుక దుష్టుడైపోయాడు, వాడు అయోగ్యుడు, ప్రభు వల్ల పొందడు, నో ఛాన్స్. జాగ్రత్త. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే కయ్యూనులాగా ఎదట వారిని చంపే ఆత్మ ఉంటే, మాటల ద్వారా చంపే ఆత్మ ఉంటే అది తీసేసుకుంటేనే ప్రభు బల్లో చేయండి, లేకపోతే వద్దు. రెండో మాట, సౌలు 40 దేశాలను పరిపాలిస్తానికి రాజుగా చేశాడు. పలానా దేశం వెళ్ళి మొత్తాన్ని చంపేసిరా, ఏ ఒక్కడిని తీసుకురావద్దంటే బలిసిన వాటిని తీసుకొని వచ్చాడు, బక్క సిక్కిన వాటిని వదిలిపెట్టాడు. నీకు కావాలంటే నేను ఇచ్చేవాడుగా, ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ కట్టేశామంటే నేను బలర్పించాను, నో ఛాన్స్. దేవుడు ఏది చెప్పాడో అది చెయ్యాలా? ఏంటి ఆ రంకెలో, ఏంటి ఆ కేకలో అన్నాడు. ఎవరన్నమాట? ఎవరు అడిగారు ఆయన్ని? శామ్యూయల్. సౌలు, ఏం నువ్వు చేసిన పని? దేశాన్ని పరిపాలిస్తున్న పక్కన పెట్టాడు. నువ్వు చేతులారా పోగొట్టుకున్నావు దేవుని మాటిని. సౌలు చేసిన పనికి అయోగ్యుడు, నో ఛాన్స్. బుద్ధి గల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు, బుద్ధి లేని వారు అయోగ్యులు, సిద్ధపడి లేరు. రాసుకో, బుద్ధి లేని కన్నికలు. ఆ దృష్టిలో ఉండవేమో. ఎక్స్ప్లెయిన్. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు పక్కనే ఉండి యేసు ప్రభుకి ఎండి నాణ్యాలకు అమ్మి పడేశాడు. అయోగ్యుడు. రాసుకో. గెహాజీ డబ్బు కోసం, బంగారం కోసం, వెండి కోసం రథం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తన గురువు గారు ఆత్మచేత నింపబడితే అలాంటి ఆత్మ పొందుకొని ఏలియా దగ్గర, ఎలీషా మీదకి 200 ఆత్మ పొందుకొని చావుల బలంగా వాడుకుంటే తీసుకొస్తే రోగం పోగొట్టుకొని వెళ్తా ఉంటే ఆ రోగం పోయినోడి దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇప్పుడే నా యజమాని దగ్గరికి వచ్చాడని యజమాని మీద అబద్ధం చెప్పి తీసుకొచ్చి దాచిపెట్టాడు. హలో యాజీ, ఎక్కడికి వెళ్ళాం? ఎక్కడికి వెళ్ళాలి? నా మనసు నిజంగా ప్రేమించే మనస్సుంటే, నిజంగా నీ హృదయం మా హృదయం కలిసి ఉంటే, నిజంగా నీ ప్రార్థన నా ప్రార్థన కలిసి చేస్తే, నిజంగా మన తలంపులు కలిసి ఉంటే, నేనేం చేసేది మీకు తెలియపరుస్తాడు, మీరేం చేసేది నాకు తెలియపరుస్తాడు. ఓకే? యోధాలాగా డబ్బులు దేవుని మందిరంలో పడేసి ఎక్కడ వేసుకున్నాడు? పోయి ఎవరికి చెప్పకుండా ఇంట్లో మనశ్శాంతి లేకుండా అమ్మగారు ఏం చెప్పాడు? మొన్న పరిగెత్తుకుంటూ కారు వేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రిడ్జి పక్కన ఆపి ఏం చేశాడు? సముద్రంలో దూకేశాడు మనశ్శాంతి లేకుండా. ఎంత బాధపడి ఉంటాడో. ఆకాన్ ఏం చేశాడు? ఈ పట్టణంలో ఏమీ తీసుకురావద్దన్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి దాచిపెట్టాడు. కుటుంబం అంతా కూడా ఆకాను చేసిన ఒక్కడు తప్పుకి ఇతను అయోగ్యుడు, నో ఛాన్స్. ప్రభు వల్ల చేయడానికి లేదు. దొంగతనం చేస్తే నో ఛాన్స్. వీళ్ళందరికీ అయోగ్యులు, నో ఛాన్స్. దయచేసి అయోగ్యులు ఎవరో చెప్పాను, యోగ్యులు ఎవరో చెప్పాను. మీరు యోగ్యులుగా అబ్రహాం, శారమ్మ, ఇసాకు, రిబ్కా, రాజు, రాణి ఆ కుటుంబాల్లాగా యేసేపు ఒక పవిత్రతను కాపాడుకున్నాడు. యోగ్యుడు. అయోగ్యులుగా మీరు ఉండకూడదు. యోగ్యులుగా ప్రభు వల్ల చేయండి.
నేను ఒక శుభవచనం మీకు ఒక వాక్యాన్ని తీసి ముగిచ్చేస్తున్నాను. చిన్న మీ పిల్లల్ని నేను ఎలా కోరుకుంటున్నాను తెలుసా? ఒక సేవకుడిగా ఈరోజు హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా చెప్తున్నమాట. దయచేసి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన మాట, దయచేసి ఆత్మ ద్వారా ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. రండి, ఈ గ్రంథం తీయండి. ఎస్తేరు గ్రంథం తినమ్మా. మీ పిల్లలు ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఒక సేవకుడిగా. చదువు 10వ అధ్యాయము 3వ వచనం. ఎస్తేరు గ్రంథం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి చప్పట్లు కొట్టు. హలో యవనస్తులారా, గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్య కొట్టు. గాడ్ బ్లెస్. మీ పిల్లల్ని నేను ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టునుగాక. గేట్ కాడ ఉన్న మొర్దెకైని ప్రధానమంత్రి చేశాడు. గేట్ కాడ 0 to హీరో. ఇంకా చెప్పాలంటే బైబిల్లో ఒకడు బెగ్గర్ ఉన్నాడు. బెగ్గర్ టు బిగ్ బాస్. ఎందుకు మన పిల్లలు అవలేకపోతున్నారు? కారణం యేసయ్యలో స్థిరంగా మీరు మీ పిల్లలను నిలబెట్టండి. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి మీ పిల్లల్ని నా దేవుడు ఇలా చేయనుగాక. తర్వాత తన వారందరితో, రెండో మాటల తన వారందరితో. ఇక్కడ మనందరం కూడా ఏం మాట్లాడాలా? ఎవరు మాట్లాడాలి చెప్పండి? అందరితో సమాధానముగా మాట్లాడేటట్టు చేయునుగాక. నీవు యోగ్యురాలుగా ఉండాలి. నువ్వు యోగ్యురాలుగా ఉండాలంటే సమాధానంగా మాట్లాడాడు. మూడో మాట, తన జనుల యొక్క క్షేమాన్ని ఇక్కడ కోరుకుంటున్న సేవకులు. ఈ సంఘంలోకి వచ్చే ప్రతి ఒక్క బిడ్డ క్షేమముగా ఉండాలి, సురక్షితముగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. హైదరాబాద్, బాంబే, పూణే, మెడ్రాస్, ఇంకా బెంగళూరు, వైజాగ్, ఫారిన్ కంట్రీ, ఎక్కడుండా మన పిల్లలు ఉన్నతమైన స్థానాల్లో దేవుడు ఉంచునుగాక. సపరేట్లు గట్టి కొట్టండి. హల్లెలూయా. ఒకటి ప్రధానమంత్రిగా ఉన్నాడంట, తన వారందరితో. రెండోది సమాధానంగా మాట్లాడంట, తన జనుల యొక్క క్షేమాన్ని కోరుకున్నాడంట. నాలుగోది విచారించువాడు. ఎదటి వాళ్ళ గురించి విచారం చేయాలి కాస్త మనం అప్పుడప్పుడు. హలో, ఎదటి వాళ్ళ గురించి కొంచెం విచారం చేయాలా? అర్థమైందా? విచారణ అంటే ఏంటి? ఏం మాట్లాడలేదు. ఇందాక ఒక మాట చెప్పానండి మీకు. పెండ్లి కుమారుడు యేసయ్య రాబోతున్నాడు. పెండ్లి కుమార్తెకి సిద్ధపడి ఉండాలి. ఆ పెండ్లి కుమారుడు గురించి పెండ్లి కుమార్తెగా సిద్ధపడుస్తూ అనేకులకి ఆ పెండ్లి కుమారుడు విందులో పాలు పొందేదానికి నీవు భూమి మీద బ్రతికుండావు గనక సువార్త విరివిగా ప్రకటించే ఆత్మను మీలో ఉండునుగాక. మీకు ఒక నిజంగా మనసుంటే వచ్చే వారానికో, అసలు వచ్చే వారానికి కాదు కానీ వచ్చే నెల 30 రోజులు, రోజు వచ్చే నెలలో నా పక్కన ఒక్కళ్ళన్నా తీసుకెళ్ళాలి. నీ పేరేందక్క? సుమా. వచ్చే నెలలో నేను ఒక్కళ్ళన్నా ఇవాళ నుంచి, హలో, బలిపీఠం మీద నుంచొని ఒక మాట చెప్తున్నాను నా యేసయ్య, మీరు ఈ రోజు నుంచి వచ్చే నెలలో నేను ఒక్క వ్యక్తినన్నా నా పక్కన నేను తీసుకెళ్ళాలయ్యా దేవుని మందిరానికి అని మీరు అనుకోండి. వచ్చే నెలలో ఒక వ్యక్తిని తీసుకొని మీ పక్కన కూర్చోబెట్టండి. ఆ కూర్చోబెట్టిన వ్యక్తి దేవుడు మాట్లాడుతుండగా తన మీదకి దేవుని శక్తి దిగొచ్చును గాక, మాట్లాడుతుండగా తన హృదయం తెరుగును గాక, మాట్లాడకుండా తన స్వస్థత కలుగును గాక, మాట్లాడుతుండగా తన కొన్నంలో ఉన్న బాధ వేదన నా యేసయ్య తొలగించును గాక.
ఇలాంటి అద్భుతాలు ఈ సంఘంలో చేయబోతున్నాడు. ఇది నమ్మండి, విశ్వసించండి. అనేక మందిని మీరు ప్రభు వైపు మళ్ళించండి. నరకంలోంచి ఒక వ్యక్తిని అగ్నిలో నుంచి మీరు లాగినట్టు లాగండి. ఎందరో అనేకులు ప్రభు వైపు మళ్ళిస్తారు. వారు ఆకాశ మండలమందుండ నక్షత్రాల వలె ప్రకాశిస్తాను. నెక్స్ట్ మంత్ ముగిచ్చేస్తున్నాను. ఇలాంటప్పుడు ఎంతమంది అనుకుంటున్నారు నెక్స్ట్ మంత్ కల్లా నా పక్కన ఒకళ్ళని తీసుకురావాలి. ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే 30 రోజులు చేసిన ప్రార్థన ఒక పాస్టర్గా సవాల్ చేసి చెప్తున్నా, అందరం చేశాం. జాషువా మ్యారేజ్లో వర్షం పడకూడదు అని గంట సేపు కూర్చొని ప్రార్థన చేశాం. ఉదయం సాయంకాలం ప్రార్థన చేయని రోజు లేదు. శనుగు కూడా పడతానికి ఇల్లా పడిందా? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా. ఏం ప్రార్థన? యేసునామములో వర్షం పడును గాక. ఆమెనను పెళ్ళి అయిపోయిందా లేదా? ఇప్పుడు వర్షం ఆపలా? నువ్వు చెప్పిన ఎన్నిక చెప్పినా కానీ ఎన్నిక. ఇప్పుడు ఏం కావాలా? రైతుల కోసం ఏం చేయాలా? చేద్దాం వద్దా? చివరిలో ప్రార్థన చేద్దాం. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం.